தாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படி தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினவாள தன்னை தன்னெஞ்சி தன்னில் தனிப்பவர் தாள்கள் சரண் நமக்கே. நாத்திகரும் நற்கலையின் நன்னெறி செயல் ஆத்திகரும் ஆத்திக நாத்திகருமார் இவரை ஓர்த்து நெஞ்சே முன்னவரும் பின்னவரும் மூர்கரண விட்டு నడుచున్నవరై నాలుం తొడర్. ఈ పాసురం అనేది ఎవరిని పట్టుకోవాలా ఎవరిని వదిలేయాలా అని చెప్తుంది. 68వ పాసురం ఇది. అట్టయితే నాస్తిక శబ్దం, ఆస్తిక శబ్దం, ఆస్తిక నాస్తిక శబ్దం 3 భాగాలు తీసుకున్నాడు ఆ మనవాళముని. నాస్తికరంటే ఎవరు, ఆస్తిక నాస్తికరంటే ఎవరు చెప్తారు. నాస్తికుడంటే జ్ఞానం లేదు, అది కాకుండా ఆయనకి మన శరీర విషయంలో ఈ శరీరానికి ఏమేమి కావాలనో అదంతా పూర్తిగా దాంట్లో ప్రేమ ఉంటుంది, దాంట్లో ఒక ప్రీతి ఉంటుంది. నా శరీరానికి కావాలని విషయాంతరాలు దాన్ని విషయాంతరాలు ఏదేదో ఎక్కడెక్కడో ఏదేదో అనుభవించాల శరీరానుభవం అది ఉంటారు. అయితే ఆ శరీరానుభవం అనేది ఎంత దోషం, విషయాంతరం ఎంత దోషం అనేది అతనికి తెలిసినట్టే తెలవదు. ఎవరికి? నాస్తికుడికి. శాస్త్రం ఒప్పుకోడు, శాస్త్రమే తెలవదు, జ్ఞానం లేదు, ఏదో ఎక్కడెక్కడో సంచారం చేస్తాడు, ఆయన ఇష్ట ప్రకారం పోతా ఉంటాడు. అది స్వరూపానికి విరుద్ధమైంది, మన స్వరూపం ఇది కాదే, శేషత్వ పారతంత్ర్యం కదా స్వరూపం అని చెప్పి అదైనా తెలిసిన అది కూడా తెలవదు. స్వరూపం అనేది ఏంది? భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చేయాల. ఆ స్వరూపం కూడా తెలవదు. అది కాకుండా ఈ స్వరూప విరుద్ధమైందే మనకి స్వరూప నాశనం అవుతుందే, అది తెలవదు. ఇదంతా ఏమీ తెలవదు. శరీరం ఒకటే చూస్తాడు. దేహాత్మాభిమానం అంటారు. దేహాత్మాభిమానం అంటే ఈ శరీరమే ఆత్మ ఉంటాడు కదా, ఆ ప్రకారం ఉంటాడు. అందువల్ల దాని మీద, ఈ శరీరం మీద ఏమేం కావాలనో, ఏదేది కావాలనో పైక దాని మీదనే పడతాడు. పడి ఈ శరీర అనుభవం కావాలా, అది పుణ్యమో పాపమో ఏది తెలవదు. అంటే జ్ఞానమే లేదు. జ్ఞానం లేనా అంటే అజ్ఞానంలో తిరుగుతున్నాడు. అజ్ఞానంలో తిరిగినప్పుడు శరీరం ఎట్లా పోతుందో, ఏది కావాలంటుందో ఆ ప్రకారం పోతా ఉంటాడు. అతను కదా కేవల నాస్తికుడిని పేరు. నాస్తికుడు, కేవల నాస్తికుడిని. అప్పుడు నాస్తికుడు ఏంటంటే ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ఇహలోకం, ఇది పరలోకం, మనం కర్మ వల్ల మనం పుట్టేము, అది కాకుండా ఈ కర్మ తొలగిచ్చేసి పైగా శ్రీవైకుంఠం పోవాలా, అదే మనకు జ్ఞానం అని చెప్పి భగవంతుడు పరమచేతనుడు, నేను చైతన్యం ఉండే జీవాత్మ, ఇదన్నీ తెలుసునా అంటే తెలవదు. ఇదన్నీ శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పినా కూడా ధర్మం అధర్మం ఇదంతా ఎడదీసి మనకి ఇది ఈ ప్రకారం చేయాలనేది అతనికి తెలవదు. అది కావాలి ఈ లోకం ఆ లోకం. ఈ లోకం అనేది నిత్య విభూతి శ్రీవైకుంఠం, ఇలా విభూతి ఈ లోకం, ఈ లోకం ఆ లోకం పూర్తిగా తెలియదు. ఏం అనుభవిస్తున్నాడో ఆ అనుభవమే ప్రధానం అంటాడు. ఇది ప్రమాణం అంతా ఏదో ఉంటే ఏది లేదంటారు. ఈ బుద్ధియే లేకుండా శాస్త్రాన్ని ప్రమాణాన్ని ఒప్పుకోడు. అది కాకుండా ఇంకోటి, ఆయన ఇష్టపడి తిరగతాడు కదా, అది కదా వాడికి అట్టకూడదా నాస్తికుడిని పేరు. ఇష్టానికి తిరిగే మనిషిదా నాస్తికుడిని పేరు. సరే, అట్లాంటి నాస్తికుడిని చెప్తారు. సరే స్వామి, అయితే ఆ అజ్ఞానాన్ని పూర్తిగా ఉంటాడు అతన్ని నాస్తికుడు. ఆస్తిక నాస్తికుడు అంటే, ఆస్తిక నాస్తికుడు అంటే ఎవరు స్వామి అంటే, ఆస్తిక అంటే శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు. శాస్త్రాన్ని పరిపూర్ణంగా ఒప్పుకొని శాస్త్రం ఇదా చెప్తుంది తెలుస్తుంది. అయితే ఆ శాస్త్రం తెలిసినా కూడా విషయాంతరంలో ఈ శరీరానుభవంలో ఇంకా ప్రీతి పోనేలేదు. దాని మీద చాలా ప్రేమ పెట్టుకుంటాడు. శరీర అనుభవం కావాలా, శరీర అనుభవం కావాలని. అయితే శాస్త్రం తెలుసు. అప్పుడు శరీర అనుభవం కావాలంటే ఏమర్థం? వైరాగ్యం లేదని అర్థం. వైరాగ్యం ఉంటే అది తెలవదు. అందువల్ల
విషయాంతరాలన్నీ మన స్వరూపాన్ని నాశనం చేస్తుంది, అది మనకు అనురూపం కాదు అని చెప్పి బాగానే తెలుసు. ఎవరికి? ఆస్తిక నాస్తికుడికి ఇదన్నీ బాగానే తెలుసు. తెలిసి ఉన్నా కూడా ఎందుకు స్వామి అనుభవిస్తున్నాడే? పైకి పైకి పడతాడు, పైకి పడి అనుభవం కావాలా, ఈ అనుభవం కావాలా, అట్లా ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు. పైకి పడతాడు. ఏమంటే ఒక విషయం, ఒక అన్నంలో విషం కలిపారు. విషం కలిపిన తర్వాత విషం కలిపింది తెలిసింది ఇతనికి, ఎవరైనా తింటారా? తినలేదు స్వామి. అది విషంగా ఉండే స్వామి అన్నంలో, ఎవరు తింటారు? ప్రాణం పోద్ది కదా, అందువల్ల తినడు కదా. అయితే ఇతను తినాలనిపిస్తాడు. అంత మాత్రం తెలుసు విషయాంత అనుభవం అనేది విషం, అది నరకాన్ని మమ్మల్ని పంపిస్తుంది అని తెలిసి కూడా ఎందుకు దాని మీదనే పడతాడు. అప్పుడు అతన్ని ఏం చెప్పాలి? మూర్ఘుడని చెప్పాలి. మున్నవరం పిన్నవరం మూర్ఘరణ విట్టి నడుచున్నవరై నాడు అని చెప్తాడు కదా. దాని మీద ఒక ప్రేమ పట్టుకొని ఆ ప్రకారం ఉంటాడు. ధర్మమేది, అధర్మమేది, ఇహలోకమేమి, పరలోకి ఏమి, చైతన్యం ఉండే జీవాత్మేమి, పరమచేతుడుగా ఉండే పరమాత్మేమి, శాస్త్రంగా ప్రమాణం, ఇదన్నీ బాగా ఒప్పుకున్నాడు, బాగా తెలుసు. అయితే ఇదన్నీ ఒప్పుకున్న దానివల్ల అతను ఆస్తిగడిని పేరు. అదే టైంలో శాస్త్రం ఇదం కురు, ఇదం ఆకాశి, ఇది చెయ్యి, ఇది చెయ్యివాక అని చెప్పి శాస్త్ర మర్యాద ఉంటుంది కదా. ఆ శాస్త్ర మర్యాదకి తగినట్టు ఈయన ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకురావాలి కదా. అదంతా చెయ్యి. ఎందుకు స్వామి? ఈయన ఇష్టానికి చేస్తాడు. నేను చేసేది శాస్త్రం అంటాడు. ఈయన ఇష్టానికి చేస్తాడు కదా. ఆ చేసుకున్న ఒక పక్క చూస్తే శాస్త్రాన్ని ప్రమాణం ఒప్పుకుంటాడు, ఇంకో పక్క చూస్తే శాస్త్రం ప్రమాణమే, అయితే నా ఇష్టానికి నేను చేస్తానని చెప్పి ఇట్లా ఉంటాడు. అప్పుడు శాస్త్రాన్ని ప్రమాణం ఒప్పుకున్న దాని వల్ల ఆస్తికుడిని వేరు. శాస్త్రం చెప్పినప్పుడు చేయకుండా ఈయన ఇష్టానికి చేస్తే అది నాస్తికుడిని వేరు. అందువల్ల ఇతనికి ఆస్తిక నాస్తికుడు, ఆస్తిక నాస్తికుడిని. అయితే శాస్త్రాన్ని తెలిసిపెట్టుకొని ఈయన ఇష్టపడి పోతున్నాడు కదా. ఈయనకి ఏది పడుకుంటుందో అది. చాలా మంది అలాగనే ఉంటారు, అలాగనే చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రకారంలో ఉంటారు అంటున్నా. అప్పుడు శాస్త్రం చెప్పినట్టు అతను జరుపుకోలేదు. శాస్త్రం తెలుసు, శాస్త్రంగా ప్రమాణాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఈ ప్రకారం ఉంటాడంటే అతను ఆస్తిక నాస్తిక అనే పేరు. నిన్న మనం ఈ విషయం మనం చూసేది. ఇది స్వామి త్రిలోకాచార్యుని పెద్ద ఆయన శ్రీవచన భూషణం అనే ఒక గ్రంథంలో 188వ సూత్రంలో ఇది విషయం తెలుస్తున్నాడు. అదిదా మనం ఈరోజు చూడాలి. ఏంటంటే కేవల నాస్తికனை తిరుత్తలాం, ఆస్తిక నాస్తికனை ఓర్నాలం తిరుత్తవన్నది. ఇది ఒక సూత్రం. కేవల నాస్తికన్, కేవలం అంటే నాస్తికుడు కంటే శుద్ధ నాస్తికుడు. నాస్తికుడు అంటే ఏమి? అతని శాస్త్రం ఒప్పుకోలేదు, ఏది తెలవదు, పాపపుణ్యం తెలవదు, ఆయన శరీరం పోయినట్టు పోతా ఉంటాడు, ఏదో అయింది ఇట్టానికి పోతాడు. అతని పేరు నాస్తికుడిని పేరు. ఆ నాస్తికుడిని మనం సరిగ్గా మన దారికి తీసుకురావచ్చు. అయితే ఆస్తిక నాస్తికుడు ఉంటాడు కదా, ఆస్తికను ఒప్పుకుంటాడు, శాస్త్రం ఉండదు, శాస్త్ర ప్రకారం మనం జరుపుకోవాలా అనే అభిప్రాయం మనసులో ఉంటుంది. అయితే ఆ ప్రకారం ఉండడు. అయితే శాస్త్రం ఒప్పుకున్నాడు, శాస్త్రం ఒప్పుకున్న దాని వల్ల ఆస్తికుడు, అభిప్రాయం ప్రకారం లేని దాని వల్ల ఆస్తిక నాస్తికుడు. నాస్తికుడుగా అనుకుంటుగా ఆ ప్రకారం ఉన్నాడు కదా. అతన్ని మనం దిద్దుబాటు చేయదు కాదు. ఏం స్వామి అతను ఈ ప్రకారం చేస్తున్నావే, ఇది తప్పు ఏంటంటే నాకు తెలుసు, మీరేం చెప్పేది, నాకు శాస్త్రం అని తెలుసు అని చెప్పి ఈ ప్రకారం పోతాడు కదా. అది వల్ల అతను ఏం చేయలేదు అంటారు. అయితే చెప్తున్నాడు ఆ సూత్రంలో 180 శ్రీవచన భూషణం 188వ సూత్రంలో చెప్తున్నాడు. ఎందుకంటే ఇది విషయం ఇంత, ఎందుకంటే నాస్తికుడిని పూర్తిగా మనం తీసుకొచ్చి మన దారికి తీసుకురావచ్చు. ఎందుకంటే వాడికి విషయం తెలవదు, శాస్త్రం ప్రమాణం అనేది తెలవదు, శాస్త్రం ఇట్లాంటి మంచి చెప్పేదని తెలవదు, శాస్త్రం ప్రకారం పోలేదంటే ఎంత దోషం మనకి, ఎంత పాపాలు అది తెలవదు. తెలిసి దాని వల్ల నువ్వు ఈ ప్రకారం చేస్తున్నావయ్యా, ఇదంతా ఎంత తప్పు తెలుసా, ఈ ప్రకారం చేయకూడదు తెలుసా, చేస్తే నీకు ఎంత పాపాలు తెలుసా, నరకానికి పోతావు అని చెప్పి ఈ ప్రకారం చెప్పను పూర్తిగా ఉండే నాస్తికుల్ని మనం మార్చి తీసుకురావచ్చు మన సంప్రదాయానికి. అయితే ఆస్తిక నాస్తికుడు అంటాడు కదా, అతను ఏం చెప్తాను, నాకే అన్ని తెలుసండి,
శాస్త్రం నేను చదివి ఉన్నాను. మనలో చాలా మంది అలా ఉంటారు. అదేంటండి మీకు తెలుసా? నాకు తెలిసింది మీకు తెలుసా అంటారు. అంటే నాకే ఆయన తెలుసు కదా అని చెప్పి ఆయన పెడద్రంగా ఉంటాడు. అది కాకుండా ఇది ఇంత నువ్వు అయితే పెద్దద్రం ఉంటాడు కానీ వైరాగ్యం అనేది ఉండదు. వైరాగ్యం ఉండాలి కదా, వైరాగ్యం ఉండనే ఉండదు. ఇట్లా ఇట్లా నువ్వు ఉంటావే ఇలాగా ఉండొచ్చు అంటే నా ఇష్టం. నీకు శాస్త్రం తెలుసా? ఎలా తెలుస్తుందో? నీకు అన్ని తెలుసా శాస్త్రం? శాస్త్రం ఎక్కడెక్కడ ఎలాగ చెప్పింది తెలుసా నీకు అని చెప్పి ఇట్లా మాట తిప్పుతాడు. చెప్పిన తర్వాత రెండోది, ఇప్పుడు ఉండే లోకానికి తగినట్టు నువ్వు పోవాలి. శాస్త్రమే చూస్తా ఉంటే పని అవ్వదు. ఇలాంటి మాటలంతా బాగానే చెప్తాం. నువ్వు శాస్త్రమే చూస్తా ఉంటే ఆ కాలానికి తగినట్టు శాస్త్రం పెట్టేశానండి. ఆ శాస్త్రాన్ని ఒప్పుకుంటానమ్మా. ఇప్పుడు ఆ శాస్త్రమే చూస్తా ఉంటే నా పని అవ్వాలి కదా. మేము శాస్త్రం 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 ఊరిగా మాట్లాడబాకండి. అటైతే శాస్త్రం ప్రకారం అక్కడక్కడ ఎట్లంతా మార్చుకోవాలో మన పద్ధతికి తగినట్టు, మన అభిప్రాయం తగినట్టు, మన కాలానికి తగినట్టు, మన పరిస్థితికి తగినట్టు మార్చుకోవాలి కదా. అట్లా మార్చుకోవాలంటే నీ అది కాకుండా ఆ శాస్త్రం చెప్తుంది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలంటున్నావే తప్పు. ఆ ప్రకారం చేయబాక అని చెప్పి చెప్తా. అప్పుడు అతన్ని మనం సరిచేయన వద్దంటే కాదు. చెయ్యంటే అతన్ని మంచి దారికి రానే రాడు. చాలా మందిని ఈ ప్రకారంగా ఉండరు. కొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు, పూర్తిగా తెలవదు. కొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకుంటారు, తెలుసుకొని ఇదిగా శాస్త్రం చెప్తుంది. అందువల్లగా మూర్ఘుడనే శబ్దాన్ని స్వామి మడవాల మామని పెట్టాడు. కొద్దిగా తెలుసుకొని దాని పైక ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంది నీకు తెలుసా? నేను చెప్పినట్టు ఉంటుందా? అది కాకుండా ఇతని దగ్గర కొంచెం డబ్బులు ఉంటుంది, ఇతను ఏదో 2-3 విషయాలు తెలుసుకుంటాడు, అన్నీ తెలవదు తెలుసుకుంటాడు. అందువల్ల అతన్ని మనం మన దారికి తీసుకురావటం అనేది చాలా దుర్లభం. అదే నాస్తికుడుగా ఉండడానికి అతను చేసే తప్పుని తెలవదు. అతనికి చిన్నపిల్లలాగా నాస్తికుడు, అతనికి తెలవదు కాబట్టి అతనికి తెలిపిస్తే పర్వాలేదే, ఇంత పాపాలు ఉన్నదా, నేను చేసింది తప్పైందే అని తెలుసుకొని మార్చుకొని మన దారికి వస్తాడు, శాస్త్రం దారికి వస్తాడు. ఇతను వస్తాడంటే పెడద్ధరంగా అట్నే ఉంటాడు. నాకు తెలిసింది ఎవరికి తెలుసు. ఈ ప్రకారం దీనిగా మడవాల మామని అక్కడ శ్రీవచన భూషణ వ్యాఖ్యానంలో తెలిపిస్తాడు. అయితే శాస్త్ర ప్రమాణం లేదు అని చెప్పి ఈయన ఇష్టపడి పోతున్నాడే, అప్పుడు శాస్త్ర స్వత ప్రమాణం అని చెప్పి అతన్ని అర్థం చెప్పుకొని ఈ ప్రకారం నువ్వు చేసేదే మంచిది, నువ్వు చేసేది ఆ ప్రకారం ఉండకుండా ఆ శాస్త్రం ఎంత తేటగా చెప్తుంది, ఎంత బాగా చెప్తుంది. నేను ఎక్కడెక్కడో ఈ బాగా తిరుగుతున్నాడే, ఈ బాగా పోకూడదని చెప్పి శాస్త్రానుకుండే వైభవాన్ని, శాస్త్రానుకుండే ఆశ్చర్యమాన అట్టయితే స్థితి ఏమి అదంతా చెప్పి అతన్ని శాస్త్రం ప్రమాణమే అని చెప్పి తీసుకురావచ్చు. ఉపదేశం చేసి శాస్త్రం ఇది చెయ్యని చెప్తుంది, ఇదం కురు ఇదం ఆకాశి, ఇది చెయ్యని చెప్తుంది, ఇది చెయ్యొద్దని చెప్తుంది. అప్పుడు చెయ్యొద్దని చెప్పిన దాన్ని మనం చేయకూడదు, చెయ్యని చెప్పిన దాన్ని చెయ్యాలా అని చెప్పి విధి నిషేధం అంటారు. విధి నిషేధం అంటే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అంటారు కదా. ఆ ప్రకారం చెప్పి ఆయన మన దారికి తీసుకురావచ్చు. అయితే శాస్త్రాన్ని తెలుసుకొని దాంట్లో ధర్మం ఏది, అధర్మం ఏది, స్వర్గం ఏది, నరకం ఏది, వైకుంఠం ఏది, చైతన్యం ఉండే జీవాత్మ ఇది, పరమ చైతన్యంగా ఉండేటువంటి పరమాత్మ ఎవరు, ఇదన్నీ తెలుసుకొని అయితే శాస్త్రం చెప్పిన ప్రకారం జరుపుకోకుండా పాపం వస్తుంది తెలిసి కూడా ఏం చేస్తాడు, ఆయన ఇష్ట ప్రకారం పోతాడు కదా. అతను ఆస్తిక నాస్తికుడు. అయితే దీన్ని ఒకటి ఏంటంటే నాస్తికుడు ఆయన ఇష్ట ప్రకారం పోతాడు, అదే ప్రకారం ఆస్తిక నాస్తికును ఆయన ఇష్ట ప్రకారం పోతాడు. నాస్తికుడు నువ్వు ఇష్ట ప్రకారం పోతాను అడిగితే నాకు శాస్త్రం తెలవదు కదా, తెలిసి నేను పోతానా తెలవదు అని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. శాస్త్రాన్ని నేను ఒప్పుకోలేదు, అందువల్ల ఆయన ఇష్టానికి పోతా ఉంటాడు. అప్పుడు ఆ ప్రకారం పోతా ఉంటే ఆయన్ని శాస్త్రాన్ని చెప్పి మన దానికి తీసుకురావచ్చు. అదే ఆస్తిక నాస్తిక ఉన్నాడే శాస్త్రం తెలుసు,
తెలుసు అంటే పూర్తిగా తెలుసని కదా, శాస్త్రం ఒప్పుకున్నాడు. శాస్త్ర ప్రమాణమే, ఈ ప్రకారం శాస్త్రం చెప్తుంది అని చెప్పిన తర్వాత అతను నువ్వేంది నీ ఇష్టానికి పోతున్నావు అని అడిగితే ఏదేదో మాట్లాడతాను. సామాన్యంగా ఉండి ఏదేదో మాట్లాడతాను. అట్లయితే జ్ఞానం లేదు నాస్తికుడికి, జ్ఞానం లేకుండా నాస్తికుడు ఆయన ఇష్ట ప్రకారం పోతాడు. జ్ఞానం ఉండే ఆస్తిక నాస్తికుడు ఆయన ఇష్ట ప్రకారం పోతాడు. ఇద్దరికి ఏం తేడా? ఇద్దరు ఒకే తప్పు చేస్తున్నారు. అయితే ఏం తేడా అయితే నాస్తికుడికి ఏం తెలవదు, తెలవకుండా తప్పు చేస్తున్నాడు. అయితే ఆస్తిక నాస్తికుడు తెలిసియే తప్పు చేస్తున్నాడు. అది కాదు తేడా. తెలిసి తప్పు చేస్తేనే అతన్ని మనం దిద్దుబాటు చేసి మన దారికి తీసుకురావచ్చు. అంటే తీసుకురాను కాదు. అందువల్ల ఏ మనసే ఏం చెయ్యాలంటే నువ్వు ఈ ప్రకారం నాస్తికుడు దగ్గరికి పోబాక, నాస్తికుడి దగ్గరికి పోబాక, ఆస్తిక ఉంటాడు కదా అతని దగ్గరికి మనసే పో అంటాడు దాన్ని. అయితే ఇప్పుడు ఆస్తిక నాస్తికుడిని నువ్వు చేసే తప్పు తెలుసా నీకుంటే తెలిసే ఉంటాడు. అప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే చేస్తాను. ఎందుకు స్వామి ఇటే పడద్దరంగా మాట్లాడతాడు అంటే అతనికి అన్ని తెలుసు అని ఒక అహంకారం ఉంటుంది. అహంకారం ఉండే దానివల్ల అతను సరే ఈ ప్రకారం నువ్వు తెలిసి ఈ ప్రకారం చేస్తున్నావు అంటే దానికి సమాధానమే చెప్పడు. వాళ్ళంతా సరిగ్గా చేస్తున్నారా, మిగతా వాళ్ళని చూపిస్తా ఉంటాడు ఎందుకు. అందువల్ల దాని వెనకాల పోపాక, వాళ్ళు ఎంత చెప్తేనో వాళ్ళు వింటారంటే వినరు. అయితే నాస్తికుడికి ఏం తెలవదు కదా, తెలవకుండా ఉండేటోడికి మన తెలిసిన విషయాన్ని చెప్పి అతన్ని మన దారికి తీసుకురావచ్చు. అయితే తెలిసి ఇది ఎట్లంటే నిద్రపోయేటోని లేపచ్చు, నిద్రపోయేలాగా ఒక యాక్టింగ్ చేస్తారు చూడండి. వాళ్ళు లేపకముందే ఎట్లా మాట్లాడతారు, ఎట్లా చేస్తారు, ఏం శబ్దం పెడతారు, ఎవరెవరు ఏమి మాట్లాడతారు, కన్ను మూసుకొని అన్ని వింటా ఉంటారు. వాళ్ళు చాలా కురువురు. అందువల్ల ఈయన ఎవరుంటే నిద్రపోయేలాగా ఒక యాక్షన్. ఎవరిది? ఆస్తిక నాస్తికుడు. అయితే నాస్తికుడు నిజంగానే నిద్రపోయాడు, తెలవదు ఏం జరుగుతుంది, నిద్రపోయిన తర్వాత ఎలా తెలవదు. అందువల్ల అతను నాస్తికుడు. అతను నిద్రపోయినప్పుడు ఎంత జరిగింది తెలుసా నీకుంటే ఒప్పుకుంటాడు. ఇతనికి నిద్రపోయినప్పుడు యాక్టింగ్ చేసిన దానివల్ల ఏం జరుగుతుంది అని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, తెలిసినా కూడా మనం ఎంత లేపినా కూడా లేడు. అదిదా వీనికి. అయితే ఈయన ఎట్టుంటే వాడికి జ్ఞానం లేదు, నాస్తికుడికి జ్ఞానమే లేదు. జ్ఞానం లేని దానివల్ల ఇది జ్ఞానం, ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పి వివేక జ్ఞానాన్ని బాగా అర్థం చేసి చెప్పి వాడికి ఉపదేశం చేసి తీసుకొచ్చేయచ్చు. ఇతనికి జ్ఞానం ఉండాలి, అయితే అజ్ఞాని లాగా ఉండాడు. ఎవరు? ఆస్తిక నాస్తికుడు. జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానం లాగా ఉండాడు. ఆయనకి జ్ఞానమే లేదు పూర్తిగా. అయితే అంటే జ్ఞానం ఉంటే జ్ఞానానికి ఫలితం ఏం తెలుసా? ఒకరు జ్ఞానం ఉండాలంటే జ్ఞానానికి ఫలితం ఏమి? శాస్త్రం ఏం చెప్పిందో ఆ దారి పోయి ఆ దారి ప్రకారం ఒక వైరాగ్యంగా ఉండాలి. అదా జ్ఞానం ఉండేదానికి ఉండే ఫలితం. నాకు జ్ఞానం ఉండదండి, ఏం జ్ఞానం ఉండదు? ఇదిగో లైట్ తిరుగుతుంది, ఇదిగో ఫ్యాన్ తిరుగుతుంది, ఇదిగో అక్కడ ఇదిగో చేస్తున్నారు, అది కాదు జ్ఞానం. శేషత్వ జ్ఞానం అంటే భగవంతుడు నేను దాసుడు, అందువల్ల శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం నేను పోవాలనేదా జ్ఞానం. ఆ జ్ఞానం ఉండదు ఎవరికి? ఆస్తికనాశం ఉండదు. అయితే ఊని కూడా అజ్ఞానిలాగా జ్ఞానం లేనట్టు ఉంటాడు. అప్పుడు అదే నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. అతన్ని లేపన కాదు, ఏం కాదు. అందువల్ల ఆ ప్రకారం అప్పుడు ఆస్తిక నాస్తికుడు ఆయన ఇతను ఎట్లా మనం తీసుకురాను కాదంటాడు మనవాళ్ళవామిని. దీనిగా బిరలోకాచార్య చెప్పిన దానికి మనవాళ్ళవామినికి శ్రీవచనభూషణ వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆగా సూత్రం 187, 188 ఈ రెండుని దాచిన. అప్పుడు నాస్తికరంటే ఎట్లా? వీడిదా ధర్మమేమి, అధర్మమేమి, పరలోకమేమి, ఇహలోకమేమి, చైతన్యముడి జీవాత్మ ఏమి, భగవంతుడేమి, ఇదంతా శాస్త్రాల ప్రమాణ బుద్ధి ఉంచేస్తాను. స్వైర సంచారం ఉండి తిరగతా ఉంటాడు. స్వైర సంచారం ఆయన ఇష్టానికి తిరగతా ఉంటాడు.
వాడిదా శుద్ధ నాస్తికుడు. అప్పుడే పూర్తయిన నాస్తికుడు అర్థం. అయితే ఆస్తిక నాస్తికుడు இப்படி வியாக்கியானம் சொல்றார். ஆச்சாரிய பரதந்திர அதிகாரிக்கு ஆப்தராய் அங்கீகார யோகிர அனுவர்த்தனியராய் இருக்கும் அனுகூலர் படியை இதுக்கு அசலாய் அனங்கீகார விஷயமா இருக்கும் அனுகூலர் படியையும் அருளிச் செய்ய வேண்டும் திருவுள்ளம் பற்றி அது தன்னை தருவுள்ளத்தை கொண்டு அருளிச் செய்கிறார் நாத்திகரம் என்று தொடங்கி நாத்திகரார் உள்ளோடு புறம்போடு வாசியர நாஸ்திகராய் இருக்கும் அவர்கள் ஆஸ்திகராகிறார். உள்ளோடு புறம்போடு வாசியர ஆஸ்திகராய் இருக்கும் அவர்கள் ஆஸ்திக நாஸ்திகராகிறார். புறம்பு ஆஸ்திகரோ போலவும் உள்ளே நாஸ்திகராக இருப்பவர்கள் அது தன்னை அஞ்ஞான விஷய பிராவணன் கேவல நாஸ்திகனை போலே ஞானவானான விஷய பிராவணன் ஆஸ்திக நாஸ்திகனை போல என்ற இடத்துக்கு நாஸ்திகனாகிறான். தர்ம அதர்ம பரலோக சேத்தன ஈஸ்வரர்களுக்கு பிரதிபாதிகமான சாஸ்திரத்தில் பிராமான்ய புத்தி ஒன்றும் இன்றிக்கு சைவசஞ்சார பரணாகிரிகளை சுத்த நாஸ்திகன் என்றும் ஆஸ்திக நாஸ்திகனாகிறான். தர்ம அதர்ம சகல பரிபாதகமான சாஸ்திரத்தை பிரமாணம் என்று அறிகையாலே ஆஸ்திகன் என்னும் சொல்லாம்படி இருப்பானாய். அந்த சாஸ்திர மரியாதையில் அடங்காதை தோற்றிட்டு செய்தி திரிகையாலே நாஸ்திக சமானமாய் இருப்பவன் என்றும் இப்படி జీయర్తానే వ్యాఖ్యానం అరులు చేయదారిరే. ఇంతవరకు మనం చూసింది ఇప్పుడు ఏం చదివేనో అదే చూసాం. అట్లయితే దీంట్లో ఏంటంటే ఆస్తిక నాథుడు ధర్మం అధర్మం ఇది ఒప్పుకొని ఉన్నాడు. ధర్మం అధర్మం ఒప్పుకున్నాడు. ఈ లోకమేమి ఆ పరలోకమే ఇదంతా ఒప్పుకున్నాడు. భగవంతుడు ఎవరు, మనం ఎవరు, జీవాత్మ ఇదంతా ఒప్పుకున్నాడు. ఇదంతా బాగానే తెలుసు. అయితే శాస్త్రంగా ప్రమాణం శాస్త్రం ప్రకారంతో మనం ఉండాలా అయితే ఒప్పుకున్నాడు. అయితే ఏం చేస్తున్నంటే ఆ శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఆ మర్యాద ఉంటుంది కదా, ఇట్లా చెయ్యి ఈ ప్రకారం చేయించకుండా అది చేస్తాడంటే చేయనే చేయడు. దీన్ని ఎట్లా చెప్పాలంటే మా తండ్రి మా నాయన అంటాడు. తండ్రి అయింది నాయన అయిందా, నాయనకి తండ్రికి ఏమైనా చెయ్యబా అంటే ఏం చేయడు. ఎందుకు చేయాల? తండ్రిని ఒప్పుకుంటాడు, తల్లిని ఒప్పుకుంటాడు, ఏమి చేయడు. ఏం చేయ తల్లి ఫస్ట్ కూడాదైనా ఇవ్వకూడదా, ఆయన చేయకూడదా, తండ్రి ప్రకారం ఆయన ఇవ్వడ ఏదో చేయకూడదా, ఎందుకు చేయాలా అంటాడు. అట్లా కూడా ఆస్తిక నాస్తిక. తండ్రి తల్లిని ఒప్పుకున్నాడు, అయితే ఒప్పుకోని వాళ్ళు కైంకర్యం చేయాలి కదా, చేయనట్లు. అందువల్ల అప్పుడు ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, శాస్త్రాన్ని ఒప్పుకొని ఆ శాస్త్ర మర్యాద ఉంటది కదా, ఆ మర్యాద అంటే ఏంది, ఈ ప్రకారం చెయ్యాలా, ఈ పద్ధతి ప్రకారం ఉంటుంది కదా, ఆ పద్ధతియే తీసుకోకుండా ఈయన ఇష్టానికి చేస్తాడు. ఈయన ఇష్టానికి చేసే మిత్రం కాదు, మిగతా వాళ్ళు చేపిస్తాడు. అది కాదు తప్పైన ఒక అభిప్రాయం పోతుంది. ఆస్తిక నాస్తికున్నాడే చాలా మంది ఈ ప్రకారంగా కొన్ని విషయాలు వినేసి అది దాని నిజం అనుకుంటారు. అందుకుదా అప్పుడప్పుడు ఆయన నేను చెప్తానే ఉంటాను, మీరు కాలక్షేపం వినాలంటేనే మంచి అధికారుల దగ్గర వినాలా, శ్రీ వైష్ణవుల దగ్గర వినాలా, అధికారం ఉండేటి వాళ్ళ దగ్గర వినాలా, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర వినాలా. ఎందుకంటే తెలవకుండా ఇలా ఆస్తికి నాస్తికను ఉంటాడు, వాళ్ళు మనకు నమ్ముకుంటాము. ఆయన అన్ని తెలిసిపెట్టుకుంటాడే, ఈయన చెప్పే నిజమే కదా అనే అభిప్రాయం మనకి వచ్చేసింది. వచ్చిన తర్వాత అతను తప్పు చేసే మాత్రం కదా, మనల్ని ఆ తప్పుని చేంజ్ చెప్తాం. ఆ ప్రకారం మన ఆంధ్రదేశంలో చాలా వచ్చేసింది. ఎందువల్లంటే ఏదో కొద్దిగా తెలుసుకుంటారు, పుస్తకాలు చూసి తెలుసుకుంటారు, ఏదేదో ఇప్పుడు తడితేనే వచ్చేస్తుంది అని తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళే ఒక క్రియేట్ చేసుకుంటారు, ఒక ఇలాగే వాళ్ళు దానికి మనుషులు కాసుకుంటారు. ఎందుకంటే మనం ఏం చేస్తే నా కుటుంబం బాగుంటుందండి, శరీరంగా చూస్తారు. అప్పుడు వీళ్ళకి తగినట్టు ఏదైనా ఒక మంచి మాట వాళ్ళ దగ్గర వచ్చింది అనుకోండి, దాని మీద ఒక నమ్మకం వచ్చేసి, నమ్మకం వచ్చిన వాళ్ళు ఏం చెప్పినా నమ్మతారు. ఏం చెప్పినా నమ్మితే ఏమైపోతుంది, తప్పుగా చెప్తున్నారు స్వామి అంటే వీళ్ళకి తెలవదు. అందువల్లగా ఆస్తిక నాస్తికుడి దగ్గర పోబాకంటాడు. చాలా ఆప్తి. నాస్తికుడు అంటే మనకు తెలుస్తుంది, అతనికి దేవుడు లేదండి, శాస్త్రం ఒప్పుకోలేదండి, అతని దగ్గర పోకూడదు మనకి తెలుస్తుంది. అయితే ఆస్తిక నాస్తికుడు అంటే దేవుడు ఒప్పుకున్నాడండి, శాస్త్రాన్ని ఒప్పుకున్నాడండి, ఆ ప్రకారం కొన్ని కార్యాలంతా చేస్తున్నాడండి, అతను చేసేదే కరెక్ట్ కావాలా అని చెప్పి అనుకుంటాం కదా. అందువల్ల
మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ఈ ప్రకారం వచ్చేసింది. వాళ్ళు డబ్బుల కోసం, వాళ్ళకి ఏదో ఒక వైభవం కావాలనే దానికోసం, వాళ్ళుగా చాలా పెద్ద, నాలాగా పెద్దోళ్ళు ఎవరో అని చెప్పి ఆ విధంగా వినిపించుకునే కోసం ఈ ప్రకారం చేసేసి చాలా మంది వచ్చేసారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఎట్లా స్వామి వాళ్ళు తప్పు చేస్తారని మాకు ఎలా స్వామి తెలుసు అంటే, విషయం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. విషయం తెలిసిన వాళ్ళు ఎవరు నాకు తెలుసు, జీవ స్వామితో ఉంటారు. వాళ్ళకి దారిగా పోతే ఉంటే మనకి అన్ని తెలుస్తుంది. ఎంతలో పెద్దోళ్ళు ఉంటారు, ఎంతలో ఆచార్య పురుషులు ఉంటారు. మన తెలుగుదేశంలో వాళ్ళు ప్రకాశించలేదే కానీ ఎందుకు ప్రకాశించలేదే, మనం వాళ్ళకి వాళ్ళు బయట తీసుకురాలా. వాళ్ళ వైభవం అంత వైభవం ఉండదు. వాడికి ఆచార పురుషులు ఎంత ఆచార పురుషులు అసలు ఉండదు తెలుగులో. అప్పలాచార్య స్వామి ఎంత పెద్ద ఆయన, జీయ స్వామి ఎంత పెద్ద ఆయన, ఎంత జీరులు ఉండారు. మనం వాళ్ళ దగ్గర పోకుండా ఎవరో ఒకరు టీవీలో ఏదో చెప్తారు అనుకోండి, టీవీలో చెప్తుంటే మొదట్లో వాళ్ళకి శాస్త్ర వాసన అనేది లేదు. శాస్త్రం అంటే ఏమని తెలవదు. ఏదో 4 పుస్తకాలు చదివేసి ఎవడెవడో వేసిన పుస్తకాలు ఇదా నిర్ణయం చేసి దాన్ని చెప్తారు. మనకేమంటే మన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లానికి తగినట్టు అతని మాట ఉంటుంది అనుకోండి, బాగా చెప్పానండి, అప్పుడు అదే మనం ఫాలో చేయాలని కొంత తప్పు చేస్తారు. అందువల్ల ఆస్తిక నాస్తికను మనం దిద్దుబాటు చేయడం కాదంటారు. అప్పుడు ఆ మర్యాద తెలిసి కూడా ఏం చేస్తాడంటే ఆ ప్రకారం చేయడు. ఇతను చేయలేదంటే, ఇది ఒక్క విషయం చెప్తాను, చాలా మంది కర్మాన్ని చేసేదే లేదు తల్లిదండ్రులకు. ఎందువల్లంటే వాళ్ళు చెప్పేశారండి, వాళ్ళు చెప్పేశారు చేయాల్సిన మళ్ళీ అని చెప్పేశారు. 1 సంవత్సరం చేసేసారి ఇంకా చేయాల్సిన మళ్ళీ అని చెప్పేశారు. ఎక్కడున్నది? అప్పుడు వాళ్ళు చెప్పేటోళ్ళు ఎవరు? ఆస్తిక నాస్తికుడు అర్థం. ఆయన చాలా పెద్ద ఆయనండి. అప్పుడు మనం ఎవరి దగ్గర వినాలి? మన పెద్దవారి దగ్గర వినాలి, ఆచార పురుషాల దగ్గర వినాలి, జీవ స్వాముల దగ్గర వినాలి. వింటే వాళ్ళు సరిగ్గా చెప్తారు ఇది పద్ధతి. మనకి అక్కడికి పోవాలా వాళ్ళు చెప్పేంటే, ఏ మాట అయినా నేను ఒకటి అనుకుంటాను, ఈ ప్రకారం చేస్తే నాకు అనుకూలంగా ఉంటది, అది శాస్త్ర అనుకూలంగానే అనుకోను. ఈ ప్రకారం చేస్తే నాకు అనుకూలంగా ఉంటుంది నేను అనుకుంటాను. అదే ప్రకారం ఎవరో ఒకరు చెప్పారనుకోండి, ఆయన దాన్ని నాకు తగినట్టు చెప్పాడు, అది శాస్త్రంలో శాస్త్రం కాదా అని మనం ఆలోచించాము. నేను ఏ ఆలోచించానో అదే ప్రకారం చెప్పాడు, అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. మనకు మనమే నిర్ణయించుకుంటాం. వీళ్ళంతా ఆస్తికుడు ఆస్తికుడి పేరు. అప్పుడు ఏం స్వామి చేయాలి? ఇదిగా స్వాములు ఉంటారు, చాలా మంది ఉంటారు. మన ఆంధ్రదేశం ఎంతమంది అసలు ఉంటారు. అయితే వాళ్ళంతా బయట రావటం లేదు. డాక్టర్ అంటే వాళ్ళ మాట వింటే కదా, ఎక్కడ ఉంటున్నాం మనం? వాళ్ళు పూర్ణంగా సంప్రదాయం ఏమి, శాస్త్రం ఏమి పరిపూర్ణంగా చెప్తారు. ఈ పద్ధతి ప్రకారం ఉండాలని చెప్పారు. అందువల్ల ఇంత ఆప్తి ఉండదు ఆస్తిక నాస్తికుడి దగ్గర. అప్పుడే వీడు ఆస్తిక నాస్తికుడు. అయితే నాస్తికుడు అంటే శాస్త్రం ప్రమాణం ఒప్పుకోడు. ఆస్తిక నాస్తికుడు శాస్త్రం ప్రమాణం ఒప్పుకొని ఈయన ఇష్టానికి ప్రవర్తిస్తాడు. అయితే ఇతను ఒప్పుకున్న శాస్త్రం ప్రమాణం ఒప్పుకున్నాడు కదా, అందువల్ల ఆస్తికుడి పేరు. అయితే ఒప్పుకొని ఈయన ఇష్ట ప్రకారం చేస్తాడు కదా, శాస్త్రం చెప్పండి చేయకుండా, అందువల్ల నాస్తికుడి పేరు. అందువల్ల ఈయనకి పేరు ఆస్తిక నాస్తికుడి పేరు. ఇప్పుడు మనవారమని ఈ ప్రకారం శ్రీవచన భూషణలో మనవారమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మొదట నాస్తికుడు అంటే ఏమి చూస్తాం. ఇప్పుడు నాస్తికరం నర్కలయిన్ నన్నెరిచేరు ఆస్తికరం. నాస్తికరం నర్కలయిన్ ఆశ్చర్యమైన వ్యాఖ్యానం విలోకంజయ స్వామి అనుగ్రహించినారు. కొంచెం నిదానంగా చెప్తాను, ఎందుకంటే మనం ఇది తెలుసుకుంటేగా మనం ఎవరి మాట వినాలా ఎవరి మాట వినకూడదు మనకి ఒక అభిప్రాయం వస్తుంది. నా దగ్గర కొన్ని అడుగుతారు, స్వామి వాళ్ళు అది చెప్పారు మీరు ఇటు చెప్తున్నారే అంటారు. వాళ్ళు అట్ట చెప్పారండి, ఆ పెద్దవాళ్ళంతా అట్ట చెప్పారు మీరు ఇటు చెప్తున్నారండి అడతారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాలి? అటైతే నేను చెప్పేది తప్పమా అని అడగాలనా? అడిగితే తప్పైపోతుంది.
అట్లయితే వాళ్ళు చెప్పింది సరి అని చెప్పి నేను చెప్పాలన్నా, చెప్తే నేను చెప్పేది తప్పైపోతుంది. అప్పుడు దానికి ఏం చేయాలి? పెద్దవాళ్ళు ఏం నిర్ణయించారో అంతా మనం నిర్ణయించుకోవాలి. నా ఇష్టానికి ప్రవర్తించకూడదు. పెద్దవాళ్ళు నిర్ణయించారు, వాళ్ళ శాస్త్రం మీద వాళ్ళని నిర్ణయించుకుంటారు. అందువల్ల ఇప్పుడు నాస్తికరం నర్కలయం నన్నదిశేర్ ఆస్తికరం. దీంట్లో నల్ల కలై నన్నెరి, ఇప్పుడు పుస్తకాలు మీరు చేతిలో పెట్టుకోండి, నేను చెప్తాను. నాస్తికరం నర్కలై. ద్రావిడ భాష తెలిసి ఇంకా బాగా ఆనందంగా ఉంటుంది. ఏం కష్టమేం లేదు. నర్కలై అనే శబ్దానికి కలై, కలై అంటే శాస్త్రం, నర్కలై అంటే మంచి శాస్త్రం. నాస్తికరం నర్కలై ఆ శాస్త్రాన్ని చెప్తుంది, మంచి శాస్త్రం చెప్పింది. దాని తర్వాత నర్కలై నన్నెరిసేర్ ఆస్తిరం. ఆ శాస్త్రం చెప్పింటే శరణాగతి, నన్నెరిటి శరణాగతి. ఆ శరణాగతి ఇంకా అదే నన్నెరి. నెరి అంటే అవి ఈ ప్రకారం ఏదో ఒకటి చేసేది, ఏదో ఒకటి ఆలోచించేది, ఏదో ఒకటి బుద్ధితమనం చేసే పని, అదిదా ఏంటి నన్నెరి. ఆ నాస్తికరం నర్కలయం. అప్పుడు నర్కలయ అనే శబ్దం మంచి శాస్త్రాన్ని చెప్తుంది. ఆ నన్నెరి అనే శబ్దం ఆ శాస్త్రంలో ఉండే శరణాగతి శాస్త్రాన్ని చెప్తుంది. అప్పుడు నాస్తికరం నర్కలయం నన్నెరిసే. ఆ నన్నెరిసే, ఈ నన్నెరి అనే శబ్దం ఎక్కడ చెప్తుంది? నల్ల నెరి. నల్లంటే నలుపు కాదు, మంచిది. నలుపు, మనం నలుపు ఉంటే నలుపు అంటే నలుపు ఉంటాం కదా, అయితే నలుపు కాదు. ఆ ప్రకాశం నాస్తికరం నర్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికరం. అప్పుడు ఉన్నప్పుడు నర్కలై అంటే ఏంది, నన్నెరి అంటే ఏంది? నర్కలై నన్నెరి. నర్కలై అంటే శాస్త్రాన్ని చెప్తుంది, నన్నెరి అంటే ఆ శాస్త్రంలో చెప్పే శరణాగతి శాస్త్రమేమి, న్యాసమేమి, ప్రభక్తి, దీన్ని పరిపూర్ణంగా చెప్పేద నన్నెరి అని చెప్తాము. ఇప్పుడు నన్నెరి అంటే ఏం చెప్తున్నాము? సరిపోమే. ఆ నన్నెరిని తీసుకొచ్చేది ఎవరు? ఆస్తికుడు. ఆస్తికుడితో ఆ శరణాగతి శాస్త్రాన్ని పూర్తిగా తీసుకొచ్చాడు. ఆస్తిక ధర్మశీలస్య. ఆస్తిక ధర్మశీలస్య నక్కలయన్ నన్నెరిసేర్ ఆస్తికం. ஆஸ்திகோ தர்மசீலஸ்த என்னும்படி தர்ம அதர்மாதி சகல பிரதிபாதகமான சாஸ்திரத்தின் பிரமாணம் என்று அறிந்து அந்த மரியாதையில் என்று அப்படியே அதில் உத்தமான சதனுஷ்டானங்களை அனுஷ்டித்துக் கொண்டு போகிற பிராமணிகரான ஆஸ்திகர் என்கை. ஆஸ்திகர் అంటే ఎవరు? ఆస్తికర్ అంటే ఏంటంటే నన్నెరి, నర్కలై. నర్కలై అంటే శాస్త్రం, నన్నెరి అంటే ఆ శాస్త్రంలో చెప్పిన ఆ శరణాగతి శాస్త్రం. ఈ ప్రకారం ఆస్తికగా ధర్మశీలస్య అంటే ఇప్పుడు ఇంతవరకు మనం రెండు తెలుసుకుంటాం. ఏంది రెండు తెలుసుకుంటే ఏంటంటే నాస్తిక అంటే ఏంది? రెండు లేనోడు. ఒకటి ఉండి ఒకటి లేనోడు ఆస్తిక నాస్తికుడు. రెండు ఉండేటోడు ఆస్తికుడు. అర్థం కదా స్వామి? బాగా అర్థమైనది చెప్తాను. రెండు విషయం మనం తెలుసుకున్నాం. రెండు లేనోడు నాస్తికుడు. ఏ రెండు వెనకాల చెప్తారు. రెండు లేనోడు ఇంకో విషయం చెప్పేస్తాను. కొంచెం నా దగ్గర కాలక్షేపం అనేది కొంచెం డీప్ గా పోతాను. బుద్ధికి చాలా పని ఇస్తాను. ఏమంటే మనం ఊరిక పైకి పోయేదాంట్లో లాభం లేదు. దగ్గర మీరు 5-6 సంవత్సరంగా వింటున్నారు. నా శైలి ఏదని తెలుసు. అప్పుడు మనం ఊరికే పైతోట పోతా ఉంటే అప్పుడు లోపల ఉండే వస్తువు మనం తెలుసుకోలేదు అనుకోండి, మార్పు రావడానికి ఉండే అవకాశం ఉంటుంది. మార్పు రావడానికి ఏమిటే అదేంటంటే ఆయన పైతోటి చెప్పాడు, లోపల ఇది ఉండదా, అటైతే అది కాదు, తప్పు, మనం వేరే దానికి పోతాం అనిపోతారు. అది లోపల ఉండే తెలిసిదా స్థిరంగా మనకు ఉండడానికి ఒక అవకాశం దొరకదు. ఇప్పుడు అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు రెండు లేనోళ్ళు నాస్తికుడు, రెండులో ఒకటి ఉండింది ఆస్తిక నాస్తికుడు, రెండుమే ఉండాడు ఆస్తికుడు. ఏంది రెండు? ఏ రెండు అంటే శాస్త్ర జ్ఞానం ఉండాలి, ధర్మం అధర్మం అందరు చేసిన శాస్త్రం ప్రమాణం ఒప్పుకున్నాను,
ఇది ఒకటి. రెండోది, దానికి తగినట్టు వైరాగ్యంతో, జ్ఞానంతో, పూర్తిగా కైంకర్యం వైరాగ్యంతో విషయాంతర ప్రావణ్యంతో చూసేసి ఆ ప్రకారం ఉంటాను కదా, ఈ రెండు ఒప్పుకున్నాను కదా, ఆ రెండు ఒప్పుకున్నానంటే ఆస్తికని అర్థం. ఆ రెండు ఒప్పుకోలేదంటే నేను ఆస్తికని అర్థం. ఏ రెండు? శాస్త్రాన్ని ఒప్పుకున్నాను, ఆ శాస్త్రంలో చెప్పే పద్ధతి ఒప్పుకున్నాను, ఆ పద్ధతి ప్రకారం అనుష్ఠానం చేస్తున్నాను, ఆ అనుష్ఠానం ప్రకారం చేసేది మాత్రం కూడా ఆ శాస్త్ర మర్యాద పూర్తిగా చేస్తున్నాం కదా, దాంట్లో వైరాగ్యం ఉంటుంది కదా, ఆ ప్రకారం ఉంటే అది ఇది రెండు. ఈ ఆ ప్రకారం ఉంటే ఆస్తికుడిని పేరు. లేదు, శాస్త్రం తెలుసుకున్నాను స్వామి, శాస్త్ర మర్యాద ఉండాలి, అయితే ఆ ప్రకారం నేను చేయాల, అప్పుడు ఒకటి ఉండాలి, ఒకటి లేదు. శాస్త్ర ప్రమాణం ఒప్పుకునేదే ఉండాలి, అయితే ప్రమాణం ఒప్పుకొని అది చెప్పిన ప్రకారం చేయలేదు కదా, అది లేదు. అప్పుడు ఒకటి ఉంటే ఒకటి లేదంటే అతను ఎవరు? ఆస్తిక నాస్తికుడు. రెండు ఉండిందంటే ఆస్తికుడు. రెండులో ఒకటి ఉండింది, ఒకటి లేదు. ఏదో ఒకటి ఉండింది, శాస్త్రం ప్రమాణం ఒప్పుకొని ఆ ప్రకారం ఉండేటోడు ఆస్తికుడు. అయితే అదే టైంలో శాస్త్ర మర్యాద ప్రకారం లేకుండా ఆయన ఇష్ట ప్రకారం ఉంటాడు కదా, అది నాస్తికుడు. అప్పుడు రెండిట్లో రెండు ఉంటే లేదు, దానిలో ఒకటే కదా ఉండింది, అందువల్ల అతనికి ఆస్తికుడు అని పేరు. రెండుమే లేదు, శాస్త్రాన్ని ఒప్పుకోలేదు, ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం అనుకోలేదు, ఏం లేదు, అలా అతను ఎవరు? నాస్తికుడిని పేరు. ఇద్దా పెడుతున్నాను. ఇదా ఈ ముగ్గురికి ఉండే ఒక సింబల్. నాస్తికంటే ఎవరు? రెండు ఒప్పుకోలేదని అర్థం. ఆస్తికుడంటే ఎవరు? రెండు ఒప్పుకున్నాడని అర్థం. నాస్తిక అంటే ఏమే? రెండుట్లో ఒకటి ఒప్పుకున్నాడని అర్థం. ఏదైనా కష్టం ఉండదు, ఏమీ లేదు. అయితే మన ఇక్కడే కాలక్షేమం, మన బుద్ధి ఇక్కడే ఉండాలి, అప్పుడుదా అర్థమవుతుంది. వీరు ఎందుకోసం చెప్తున్నారు, కొంతమంది ఏం చేస్తారంటే, స్వామి మీరు చెప్తున్నారు, నాకు టైం లేదు, తర్వాత రికార్డింగ్ వస్తుంది, అప్పుడు నేను వింటానంటే, ఇప్పుడు విన్నట్టు అప్పుడు విన్నావు, ఇప్పుడు వినేసి మళ్ళీ రెండోసారి మూడోసారి అప్పుడు విన్నట్టే బాగా అర్థమవుతుంది. నేను ఇదే కదా, ఇదే మాట కదా అక్కడ వస్తుంది, వెనక మాట ఉంటుందా, ఇదే మాట వస్తుంది. ఈ బాడీ లాంగ్వేజ్ ఉండదు, అర్థమైందా? ఈ బాడీ లాంగ్వేజ్ ఉండదు. నేను ఏం అభిప్రాయాలు చెప్తున్నా అనేది మీకు నన్ను చూస్తున్నారు, చూసినప్పుడు స్వామి ఇట్లాంటి ముఖభావం వస్తుంది, ఇట్లాంటి చేతులు పోతుంది, ఇట్లాంటి శబ్దాలు వస్తుంది, ఇలాంటి కన్నులు ఇట్లా తిప్పుతున్నాడు, అప్పుడు దీనికి ఇది అర్థం అనేది ఇదా బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అయితే అది లేకుండా ఊరికే మాటలు ఒకటే ఉంటుంది అనుకని, అది పూర్తిగా అర్థం చేసుకున్నంత మాత్రం జ్ఞానం ఉంటుందంటే అందుకే చెప్తున్నాను. ఇక్కడ వినేసి మళ్ళా మీరు రెండోసారి ఉన్నట్టే ఇంకా పూర్తిగా బాగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఒకటి అప్పుడంటే రెండు విషయాలు, శాస్త్రం ప్రమాణం ఒప్పుకోవాలా, ప్రమాణం ఒప్పుకొని దాని ప్రకారం జరుపుకోవాలా, ఇది రెండు చేసేటోడు ఆస్తికుడు. శాస్త్రం ప్రమాణం ఒప్పుకొని ఆ ప్రకారం చేయకుండా ఉండేటోడు ఆస్తిక నాస్తికుడు. అయితే అతను ఒకటి ఒప్పుకున్నాడు, ప్రమాణం ఒప్పుకున్నాడు, అయితే ఆ ప్రకారం చేయలేదు, ఆస్తిక నాస్తికుడు. రెండుమే ఒప్పుకోడు, వాడు నాస్తికుడికి గుర్తించారు, వాడు ఆనందం. ఇప్పుడు ఆస్తికుడు, ఇప్పుడు నాస్తికుడు అంటే ఇప్పుడు ఆస్తిక నాస్తికుడు. ఇప్పుడు మనం చూడాల్సిందేమి? నాస్తికరం నற்கலையன் நன்னரிசேர் ఆస్తికరం, నற்கலையன் నన్నరిసేర్ ఆస్తికర్. అటైతే శాస్త్రం ప్రమాణం ఒప్పుకొని దాని ప్రకారం అనుష్ఠానం తీసుకొస్తారు కదా, వాళ్ళుగా భగవంతుడు ఏం చెప్పాడో ఆ ప్రకారం ఉంటారు కదా. భగవంతుడే ప్రాప్య ప్రాపకం, ఉపాయం ఉపేయం. మనం భగవంతుడి తిరువడి పట్టుకోవాలంటే వేరేదైనా ఉంటుంది, దారి ఉంటుంది, ఆయన తిరువడియే దారి. తిరువడి పట్టుకున్న తర్వాత కైంకర్యం ఎవరికి తుమ్మి? ఆయనకే కైంకర్యం. అదా ప్రాప్య ప్రాగరం ఉంటారు. ఇదిదా ఏంది? నన్నేది, అదా నన్నేది. అటైతే ఆస్తికుడు అంటేనే శాస్త్రాన్ని ప్రమాణం ఒప్పుకొని ఆ ధర్మశీలం ప్రకారం చెప్పిన ప్రకారం దాని ప్రకారం ధర్మ మార్గంలో ఉంటాడు కదా, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఉంటాడు కదా, అతను ఎవరు? అతను ఆస్తికుడు. ఒకటి జ్ఞానం, ఇంకోటి జ్ఞానం ద్వారా అనుష్ఠానం. ఒకటి జ్ఞానం అంటే ఏమి? శాస్త్రం ప్రమాణం అనేది జ్ఞానం. ఆ శాస్త్రం ప్రమాణం ఒప్పుకొని అది అనుష్ఠానం తీసుకురావాలి కదా.
ఈ రెండు ఉండేటోడు ఎవరు? ఆస్తికుడు. రెండు ఉండేటోడు ఆస్తికుడిని పేరు. సరే, అయితే ప్రమాణం. ప్రమాణం అంటే ఏం స్వామి? ప్రమా అంటే ఎవరు కొన్ని పేరుతో ప్రమాణం పెట్టుకుంటారు. ప్రమా అంటే ఇక్కడ పేరు కదా. ప్రమా అంటే నిజమైన బుద్ధికి ప్రమాణ పేరు. నిజం, ఒక విషయం చెప్పాను, అది నిజం అంటే దానికి ప్రమాణ పేరు. ప్రమా. అయితే కారణందా ప్రమాణం. కారణందా ప్రమాణం అంటే నిజం తెలుసుకోవాలి కదా. నిజం ఏది చెప్తుందో దానిదా ప్రమాణం పేరు. ప్రమాణం అంటే మనం చెప్పుకుంటా ఉంటాం. ఏం స్వామి ప్రమాణం అంటే? నిజం ఏది చెప్తుందో ఆ నిజానికి ఏదో ఒక శబ్దం ఉంటుంది కదా, ఏదో ఒక వస్తువు ఉంటుంది కదా, ఆ వస్తువుకి ఆ శబ్దానికి దా ఏంటి? ప్రమాణం పేరు. అప్పుడు నిజం తెలుసుకోవాలంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది, ఆ దానికిదా ప్రమాణం పేరు. అయితే ఆ ప్రమాణం 3 ప్రమాణం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, ఇంకోటి అనుమాన ప్రమాణం, ఇంకోటి శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన కళ్ళారా చూసేది, ఇదిగో ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, నా కంటికి తెలుస్తుందండి అని చెప్తారు కదా, అది ప్రత్యక్ష ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏంటి? నేను చూడలేదు, అయితే ఆ వస్తువుని ఇప్పుడు నా కంటిలో కనిపించలేదు, అయినా కూడా దీనికి ముందు ఆ వస్తువుని చూసి ఉన్నాను. చూసిన తర్వాత ఓ ఇట్లా ఉంటుంది, అటైతే ఇప్పుడు ఈ ప్రకారం ఉండాలా అని చెప్పి అనుమానిస్తాను కదా, అద్ద అనుమాన ప్రమాణం. ఒక్క విషయం చెప్తాను. మీరు బద్రి పోయినప్పుడు కొన్ని కొండలంతా నిప్పు మంటతా ఉంటుంది, పొగ వస్తూ ఉంటే మనం అక్కడ నిప్పు మన కంటికి కనిపించదు. వెంటనే పక్కన పెడతాను, స్వామి నిప్పు ఉండదు అక్కడ. ఎక్కడ నీ కంటికి కనిపిస్తుందా? లేదా. నిప్పు కనిపించలేదా? ఎట్లా నువ్వు నిప్పు ఉండాలని చెప్తాడు. లేదు పొగ వస్తుందంటే నేను వంట రూమ్లో పోయి చూసినాను, ఆ కాలం అంటారు, ఈ కాలం కాదు, ఆ కాలం వంట రూమ్లో పోయి చూసినాను, అప్పుడు కట్టెలు పోయి తప్పినట్టు పొగ వచ్చిందంటే నిప్పు ఉంటుందా, పొగ వస్తుంది. అందువల్ల ఎప్పుడు పొగ వచ్చిందో అప్పుడు నిప్పు ఉంటుంది. దీనికి అనుమానం. అయితే ఈ రెండు కన్నా శబ్ద ప్రమాణంగా ప్రధానం. శబ్ద ప్రమాణం అంటే ఏం తెలుసా? శాస్త్రం. అంటే అనుమానించి భగవంతుని తెలుసుకోవచ్చా? తెలుసుకుని కాదు. ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చా? తెలుసుకుని కాదు. ఎందువల్లంటే ప్రత్యక్షం మనం విగ్రహం సేవిస్తున్నాము, అది వేరు. భగవంతుడు డైరెక్ట్ గా నా ముందుకు వచ్చి నిలబడతాడా? అప్పుడు ప్రత్యక్షంగా సేవించాను కాదు. సరే, అనుమానికి సేవిస్తానంటే దీనికి ముందు నా ప్రత్యక్షం సేవించుంటేగా అనుమానం ఫలించదు. అనుమానం ఫలించదు. ఎలాగా? అక్కడ కొండ మీద పొగ వస్తుందంటే నిప్పు ఉండాలి అని వంట రూమ్లో తెలుసుకున్నాను. వంట రూమ్ నిప్పు చూసిన తర్వాత ఓ నిప్పు ఉంటే పొగ వస్తుంది నాకు ఇక్కడ తెలుసుకున్నాను, దాన్ని బట్టి అక్కడ అనుమానించాను. అదే ప్రకారం నిప్పులాగా భగవంతుని చూశానంటే చూడలేదే. అప్పుడు ప్రత్యక్షము భగవంతుని సేవించేదానికి లాభం లేదు. అదే అనుమానం అంటే అది లాభం లేదు. అప్పుడు ఏంది? శబ్ద ప్రమాణం. శాస్త్రం ఒకటే. శాస్త్రం ద్వారా మనం భగవంతుని తెలుసుకుంటాము. కంటి ద్వారా చూసి తెలుసుకొని కాదు, అనుమానించి తెలుసుకొని కాదు. అప్పుడు మనకి ఈ ప్రకారం అనుమానించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సృష్టించినాడు స్వామి, అప్పుడు భగవంతుడు ఉండాలి కదా అంటే అది అనుమానం ఒక లెవెల్కి వస్తుంది. కానీ ఎట్లా? ఒక కుండ చేయాలా, మట్టి కుండ. మట్టి కుండ చేసేటప్పుడు కుమరుడు అతను ఏం చేస్తున్నాడు? అతను ఆ శక్తి పెట్టుకొని చేస్తాడని మనం అనుమానిస్తాం. ఆ ప్రకారం బ్రహ్మంని శ్రీమన్నారాయణ అనుమానించడం కాదు, అనుమానించడం కాదు. సరే, ఈ విధంగా అప్పుడేని అప్పుడు భగవంతుడు తెలుసుకోవాలంటే శాస్త్రం ద్వారా. దీనిదా శాస్త్రజన్య జ్ఞానం పేరు. శాస్త్రజన్యం. ఆ శాస్త్రంగా ప్రమాణం. అప్పుడు శాస్త్రం ప్రమాణం చెప్పిన తర్వాత ఆ శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మందా ఈ జగత్తుకి ఇది అన్నిటికీ ప్రధానకర్త అని చెప్పి తెలిసేసాను. అయితే ప్రత్యక్షం వల్ల అది నాకు కనిపించింది, అనుమానం వల్ల నాకు కనిపించింది, శాస్త్రం వల్లనే తెలుసుకున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఈ బ్రహ్మం ఉన్నది ఈ ప్రకారం మనం ఎట్లా తెలుసుకున్నాను? ప్రత్యక్షం వల్ల కాదు, అనుమానం వల్ల కాదు, శాస్త్రం వల్ల తెలుసుకున్నాను. అయితే ఇది మనకి ఎట్లా తెలుసుకుంటామే? మన మనసుకు కొంచెం తెలుసుకుంటాము, వాళ్ళతో పెద్దవాళ్ళతో చెప్తున్నారు ఆ ప్రకారం అందితే దీనికి ఈ శాస్త్రం దాన్ని మనం
పూర్ణంగా ఎట్లా తెలుసుకుంటామంటే వాళ్ళు చెప్పిన దానివల్ల, పెద్దవాళ్ళు చెప్పిన దానివల్ల. అయితే అనుమానించి తెలుసుకునేదో ప్రత్యక్షంగా తెలుసుకునేదోను మన మనసుకి అంత మాత్రం తల కనిపించదు ఈ శాస్త్రం ద్వారా. సరే స్వామి, ఇదిదా ఏంది ప్రమాణం. ఇప్పుడు ఈ ప్రమాణం, ఆ శాస్త్రం ఉంటుంది కదా, ఆ శాస్త్రం ఎప్పుడు నిజమే చెప్పదు, అన్ని నిజం చెప్పదు. అందువల్ల ఆ శాస్త్రం ఏ మార్గం చూపించిందో ఆ మార్గం ప్రకారం పోవాలి. అదిదా నర్కలై అని పేరు. ఇంత అర్థం ఉండదా నర్కలై? నర్కలై అంటే ఏంది? నాస్తికరం. నర్కలై అంటే ఏంది? శాస్త్రం. శాస్త్రం అంటే ఏమి? ప్రమాణం. ప్రమాణం అంటే ఏంటి? నాకు ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అయితే మనకు కనిపిస్తుందంటే కనిపించదు. శబ్ద ప్రమాణం ఒకటే, అదా నర్కలై. ఇప్పుడు నర్కలై తెలుసుకున్నాం. దాని తర్వాత నర్కలై చెప్పిన తర్వాత నన్నెరి ఉంటుంది. నాస్తికరం నర్కలయన్, నన్నెరిషేర్ ఆస్తికరం. నన్నెరి అంటే ఏంటి? ఆ ప్రకారం మనం జరుపుకోవాలి. దీంట్లో నర్కలయన్ నన్నెరిషేర్ ఆస్తికర్, నర్కలై నన్నెరి, ఈ రెండు శబ్దం చాలా ముఖ్యం. నర్కలై నన్నెరి అంటే శాస్త్రంగా ప్రమాణం, దాన్ని ఒప్పుకున్నాను. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? ఆస్తికుడు అంటే ఎవరిని చూస్తున్నాము బాగా తెలుసుకోండి. దీని ప్రకారం అప్పుడు శాస్త్రంగా ప్రమాణం, దాన్ని ఒప్పుకున్నాను. దాని బట్టి నేను వచ్చి అనుష్ఠానం తీసుకురావాలి కదా. అనుష్ఠానం పూర్తిగా తినే శాస్త్రం ఏం చెప్పిందో అయితే సన్మార్గం అని పేరు. శాస్త్రం ఏం చెప్పిందో అది సన్మార్గం. ఆ సన్మార్గం అయితే ఆ కర్మానుష్ఠానంలో నేను తీసుకురావాలా. సత్సంప్రదాయం చెప్తారు కదా, మనం దీని గురించి భాషలో చూసినాం. సత్సంప్రదాయం తాముడయో కేట్టక్కాల్ నిత్యం వ్యాప్తి ఉండాలి అని చెప్పి ఆ సత్సంప్రదాయం ఉంటది కదా, ఆ సత్సంప్రదాయం ప్రకారం అది మనం పూర్తిగా తెలుసుకోవాలా. అప్పుడు ఆ సన్మార్గంలో పూర్తిగా మనం అనుష్ఠానం తీసుకురావాలి కదా. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో ఆ మర్యాద, ఆ పద్ధతి పోకుండా ఆ ప్రకారం రావాలి. శాస్త్రం ఏం స్వామి ఇదంతా మాకంతా తెలుసా? మేము స్త్రీలు, ఆడవాళ్ళు, మాకు అదంతా తెలుసు అంటే దానికిదా చెప్పింది పెద్దవాళ్ళు కనుక్కోవాలి. ఏ స్వామి ఉంటారు, ఆచార్య పురుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళ కాలక్షేపం, వాళ్ళ దగ్గర పోకూడదు తెలియదు. వాళ్ళ కాలక్షేపం ఉంటేనే సార్, వాళ్ళ కాలక్షేపాలు ఉంటేనే మనకి ఎట్లా ఉండాలో ఎదుగుతూనే ఉంటుంది. అప్పుడైతే శాస్త్ర మర్యాద పాస్త పద్ధతి వదలకుండా ఆ ప్రకారం ఎవరు మంచి అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఎవరు? వాళ్ళగా ఆస్తికుడిని పేరు. దానికి ఏం పేరు? ప్రామాణికుడిని పేరు. ప్రామాణికుడిని పేరు. ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తాం. అటైతే ఉత్తమాన సదనుష్ఠాన అనుష్ఠిత్తిపోయా ప్రామాణికరాను ఆస్తికరండ్రై. ప్రామాణికరంటే ఏం? శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం చేస్తుంది. శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం చేస్తుంది. ఏం స్వామి ప్రమాణం ఏం చెప్తుందో ఆ ప్రకారం వారు మాట్లాడతారు. ప్రమాణం చెప్పిన ప్రకారం వారు అనుష్ఠానం తీసుకొస్తారు. ఒక్క విషయం చెప్తాను. కొన్ని మందులు నిత్యానుష్ఠానం చేస్తారు, సంధ్యావనం చేస్తారు, అదే తర్పణం చేస్తారు, ఇదంతా చేస్తారు కదా. ఈ టయానికి దా చేయాలని చెప్పి శాస్త్రం నిర్ణయించింది. మనంతా చేసడం లేదు. అదేం లేదు, మిమ్మల్ని ఎందుకు చేర్చుకోవాలి? ఎందుకంటే మనకి ఎప్పుడు అనుకూలమైన టైము ఆ టైంలో చేసుకుంటాం కదా. తర్పణం అంటే 11 o'clock దా చేయాలి, అదే ప్రతి టైం. అదే మనం సంధ్యావనం అంటే తెల్లారితే సూర్యుడు రాకముందు చేయాలి, అరుణోదయం అప్పుడు చేయాలి. మాధ్యానికం మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు మధ్యలో వచ్చినప్పుడు చెయ్యాల. సాయంకాలం అంటే సూర్యుడు అస్తమం కాకముందు. ఇదంతా పురుషులకి, స్త్రీలకి కాదు. సంధ్యావనం చేయాలా. అది ముఖ్యంగా బ్రాహ్మణులకి, క్షత్రియాలకి, వైశ్యాలకి ముగ్గురు చేయాల్సిందే. చేస్తున్నారు లేదు తర్వాత వాళ్ళగా ప్రామాణికండి పేరు. వాళ్ళకి ప్రామాణికండి పేరు. అదంతా పూర్తిగా చేస్తున్నాం. అది ఏంటంటే ఈయన సౌకర్యం కోసం ఏదైనా మార్చుకుంటాడంటే మార్చుకోడు. నేను చెయ్యాలా, యథా ప్రకారం చెయ్యాలా అని చెప్పి మార్చుకోరు. ప్రమాణం ఏం చెప్తుందో, శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం జరుపుకొని ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొస్తారు కదా. వాళ్ళుగా ఏంటి? నర్కలయన్ నన్నెరిషేర్ ఆస్తికర్. మంచి ఆస్తికుడు అంటారు. సరే, ఇది ఒకటి. ఇంకొక అర్థం ఇదేంటి? పైతోటి అర్థం. శాస్త్రంలో చెప్పిన కర్మాలన్నీ ఆ కర్మాలు ఏ టైం చెప్తుందో ఆ టైం ప్రకారం చేసిన వాళ్ళు ప్రామాణికుడు.
దానికి ప్రామాణికుడుని పేరు. ప్రమాణం ప్రకారం చేస్తాడు. ఇది ఒక అర్థం. ఇది அன்றிக்கே அத்தியாத்ம சாஸ்திரங்களான ஸ்ரீ கீதாதிகளில் ஓதப்படுகிற உபாயாத்திய அவசாய ரூபமான பிரபக்தி மார்க்கத்திலே வழிபட்டிருக்கிற ఆస్తికరం என்று ఆగవుమాం. రెండో చెప్తున్నాం. అన్రికేట రెండోది, మొదటి అభిప్రాయం. రెండోది ఏంటంటే, అదైతే మొదట చెప్పింది సామాన్యమైన ఆస్తికుడు. ధర్మమేది, మీరు ముఖ్యంగా అది వినాల. ధర్మమేది, అధర్మమేది, ఇదంతా తెలుసుకొని దాని తర్వాత ఈ ప్రకారం చేస్తారు కదా, అది వేద శాస్త్రం ఎంత చెప్తుందో ఆ ప్రకారం చెప్తున్నా. ఇద నర్కడై, ఇద సామాన్య శాస్త్రం. ఇది సామాన్య అంటే వేదమేమి, వేదాంతమేమి, ఇతిహాసాలు ఏమి, పురాణాలేమి, ఇదంతా నర్కలే. అయితే దాంట్లో నన్నెరి అంటే ఒక అనుష్ఠానం, మంచి అనుష్ఠానం. ఆ మంచి అనుష్ఠానం ఏంది స్వామి అంటే, ఆ మంచి అనుష్ఠానం చేసేటోడు ఆస్తికుడు. మంచి అనుష్ఠానం చేసి అని చేసేటోడు ఇంతవరకు అర్థం చేస్తున్నాం. దీంతో ఇచ్చేది అదైతే దీంతో కూడా ఇంకోటి ఏంది, కొంచెం పైకి పోవాలి. ఇప్పుడు సామాన్యమైన శాస్త్రాన్ని పెట్టుకొని ఈ ప్రకారం చేస్తుందని చెప్పింది. సామాన్యం ఇంకొంచెం పైకి పోయేదంటే సామాన్యంగా మనం అర్థం చేసుకునేది ఏంటి, శాస్త్రం అంతా ఉపాసన మార్గాన్ని చెప్పద్ది. ఉపాసనం అంటే ఏం తెలుసా, నా ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువడి పట్టుకునేది. దీనికి ఉపాసన అని పేరు, భక్తి మార్గం అని పేరు. నా ప్రయత్నం వల్ల భగవంతుడు తిరువడి పట్టుకొని నేను మోక్షానికి పోతున్నా, దానికి ఉపాసన మార్గం. ఇది ఉపాయాంతరం అని పేరు. ఏదో ఒక ఉపాయం, భగవంతుడి ఉపాయం కాదు, ఏదో నేను చేసే ప్రయత్నం ఒక ఉపాయంగా పెట్టుకొని అప్పుడు అది భగవంతుడి తిరువడి పట్టుకొని మోక్షానికి పోవాలనుకుంటాం కదా, దీనికి ఉపాసనం అంటారు, లేదు ఉపాయాంతరం అంటారు. ఇప్పుడు దీనికి ఏం పెడుతున్నా, స్వతంత్ర ఉపాయం. అంటే నేను స్వతంత్రుడు, నా ఇష్టంగా అయితే నేను భగవంతుడే నాకు కావాలా, అయితే నా ప్రయత్నం వల్ల పోతాను అనుకుంటాను చూడండి, అయితే స్వతంత్రోపాయం. అప్పుడు స్వతంత్రుని తలుసుకొని చేస్తాను కదా, అది ఒకటి. అయితే పూర్తిగా నేను పరతంత్రుడు అంటే పరతంత్రుడు జ్ఞానం లేకుండా ఉండేటోడికి భక్తి ఉపాయం. అంటే పరతంత్రుడే భగవంతుడి కోసం నేను ఉండాలనే ఒక జ్ఞానం వస్తే ఈ స్వతంత్ర ఉపాయం రాదు, నా ప్రయత్నం వల్ల పోవాలనే ఒక అభిప్రాయం రాదు. అయితే భగవంతుడి కోసం నేను అది ఎట్లా వస్తుంది, పారతంత్ర జ్ఞానం. ఆ పారతంత్ర జ్ఞానం లేదంటే భక్తి ఉపాయం వచ్చేస్తుంది. ఆ భక్తి ఉపాయం వచ్చితేనే నా ప్రయత్నం వచ్చేస్తుంది. అదే అడియని అత్యంత పరతంత్రుడు తెలుసుకుంటే అప్పుడు ఏమనుకుంటాను, నా ప్రయత్నం వల్ల చేయకూడదు, ఇది నా స్వరూపానికి విరుద్ధం. అప్పుడు ఏం చేయాలా, భగవంతుడు తిరువడి ఉపాయం, అప్పుడు ఉపాయం అప్పుడే ఆ ఉపాయం అటుదేమి భగవంతుడు ఉపాయం అనుకుంటాం కదా, అది ఎందువల్ల వస్తుంది, నేను పరతంత్రుడు అనే ఒక స్థితి వచ్చిందంటే అది వస్తుంది. నేను స్వతంత్రుడు ఒక స్థితి వచ్చిందంటే నేనే కదా చేయాలా, నే కదా భక్తి చేయాలా అని చెప్పి వస్తుంది. అయితే ఈ శాస్త్రాలని సామాన్యంగా విశేషంగా వేదాంత శాస్త్రాలని ఇదంతా నర్కలై, నా ప్రయత్న వల్ల చేస్తున్నాడు. అతను ఆస్తికుడుదా, ఇప్పుడు ఆస్తికుడిని ఎన్ని రకరకాలుగా ఎడదీస్తున్నాడు చూడండి. నా ప్రయత్నం వల్ల భగవంతుని తిరువడి పట్టుకోవాలనుకుంటాం కదా, శాస్త్రం చెప్పింది, శాస్త్రం మన ప్రయత్నం చెప్పింటది, ప్రయత్నం లేకుండా షడాగతి చెప్పింటది, అదే ప్రకారం ఏది లేకుండా ఆచార అభిమానం అని చెప్పింటది. మూడు చెప్పతాం. అందువల్ల చాలా ముఖ్యంగా మీరు వినాలి. ఇప్పుడు మొదట నా ప్రయత్నం వల్ల అని చెప్తుంది కదా, నా ప్రయత్నం వల్ల ఏం చేసేదంటే అది నర్కడై. నన్నేది ఏదంటే దాన్ని చెప్పిన ఒక భక్తి. అప్పుడు భక్తి ఉపాయం అని చెప్పుకుంటే వాడు కూడా ఆస్తికుడే, అతని ప్రయత్నం వల్ల చేస్తున్నాడు కదా, అందువల్ల. అయితే శాస్త్రం ఒప్పుకోందని చేస్తున్నాడు, అందువల్ల ఆస్తికుడు. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి పోవాలి. మొదట గట్టి ఎక్కాము,
మొదటి కాదు, ఇది మూడో గట్టు. దీనికి ముందు 2 గట్టు ఉంటుంది, మూడో గట్టి, 4వ గట్టికి పోవడం. 4వ గట్టి పోయిన ఇప్పుడు నక్కలు అయింది. ఇంకో విషయం చెప్తాడు ఏంటంటే, అంటే సామాన్య శాస్త్రం ఇప్పుడు చెప్పల, ధర్మశాస్త్రం చెప్పల, అధ్యాత్మ శాస్త్రం, అధ్యాత్మ ముక్తమైన సదనుష్ఠానం అనుష్ఠితి ప్రామాణిక ஆஸ்திகர் அன்றைக்கு అధ్యాత్మ శాస్త్రంగలాన శ్రీ గీతాదిகளிலே ఓదப்படுகிறார். అధ్యాత్మ శాస్త్రం అంటే ఆత్మ పరమాత్మ విషయంలో పూర్తిగా ఏం చేయాలి, దాన్ని బాగా తెలుసుకున్న శాస్త్రం. అట్లయితే భగవంతుడి తిరువడి ఉపాయం అనే ఒక పూర్ణమైన విశ్వాసం, నమ్మకం, పూర్ణమైన విశ్వాసం, నమ్మకం. ఏంటి అధ్యాత్మ శాస్త్రం, అధ్యవసాయం, దాని మీద ఒక నమ్మకం పూర్తిగా వస్తుంది కదా. అది ఏంటిది, అదా ప్రభక్తి శరణాగతి. ప్రభక్తి శరణాగతి ఈ మార్గంలో ఉపయోగమంటే అతను కూడా ఆస్తికుడే. ఇప్పుడు మొదటి ఆస్తికుడు ఏం చూసాము, నా ప్రయత్నం వల్ల భగవంతుడి తిరువడి పట్టుకుంటాను, అతను ఆస్తికుడే. అంటే శాస్త్రం ఒప్పుకున్నాడు, శాస్త్రం చెప్పిన పద్ధతి ఏమో పద్ధతి ప్రకారం చేస్తున్నాడు, అతను ఆస్తికుడే. రెండోది ఎవరంటే, లేదు స్వామి నా ప్రయత్నం లేదు, నా స్వరూపానికి విరుద్ధం అది, అప్పుడు ఏం చేస్తాను, భగవంతుడి తిరువడి ఉపాయం, వేరేది లేదు అని చెప్పి ఆ తిరువడి ఉపాయం పెట్టుకొని ప్రభక్తి శాస్త్రం ప్రకారం పోతాడు కదా, అతను కూడా ఆస్తిడే. ఏమంటే ధర్మం, అధర్మం, సామాన్యం, ఇది మంచి దారి, ఇదంతా ఉండదు కదా, ఇదంతా ఈ ప్రకారం పోయేటోడంతా ఆస్తికదా. లేదంటే విశేష శాస్త్రం అనే ప్రభక్తి శాస్త్రం ప్రకారం, భగవద్గీతలో చెప్పింది ప్రభక్తి శాస్త్రం చెప్పిండే, చెప్పింది. భగవద్గీత వచ్చి సామాన్య శాస్త్రం కదా, ప్రభక్తి శాస్త్రం చెప్పిండు. అది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శిక్షక అని చెప్పిందా. ఆ ప్రభక్తి చెప్పిండే కదా, ఆ ప్రకారం పోయేటుడు ఆయన కూడా ఆస్తికుడే, ఆయన ఇంకా ఆస్తికుడు అని చెప్పింది. ఇప్పుడు 2 చెప్తాను. అప్పుడు 2 నిర్వాహం ఉంది. ఇప్పుడు 2 విషయం ఇది. ఒకటి సామాన్య శాస్త్రం, అప్పుడు కామన్ గా ఉండే శాస్త్రం, అందరికీ ఉండే శాస్త్రం, కామన్ గా ఉండే శాస్త్రం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఉపాయం భక్తి. ఇంకోటి విశేష శాస్త్రం, అది భగవద్గీత. అది నర్కలయ అనేది ఉందే, అది ఏం చేస్తుంది ఆ విషయం. అప్పుడు నర్కలయ నన్నెరిసేర్, నర్కలయ నన్నెరిసేర్ ఏమిటి, నర్కలయ అంటే శాస్త్రం, దాంట్లో ఏదో ఒక మంచి అనుష్ఠానం ఏంటంటే గీతయిలు చెప్పిన నన్నరి, గీతయిలు చెప్పిన నన్నరి. నన్నరి అంటే ఏమి, గీతయిలు చెప్పిన అనుష్ఠానం. గీతయిలు ఏంటో అనుష్ఠానం చెప్పిందంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శిక్షక అని చెప్పి శరణాగతి ఏం చెప్తుంది కదా. అప్పుడు ప్రభక్తి అనే శరణాగతి, ప్రభక్తి అనే శరణాగతి ఆ ప్రకారం నిలబడి ఉంటారు కదా. దీన్ని ముచ్చుపడలేని చెప్పాడు. ఆ ప్రకారం నిలబడి ఉంటారు కదా, అక్కడ చెప్పింది. అయితే ఆ నిలబడేటోళ్ళు చాలా మగ విశ్వాసంగా నిలబడాల, చాలా నమ్మకంతో నిలబడాల. అప్పుడు నిలబడేసి ఆయన కైంకర్యం చేసేది రుచితో ఉండాలి, రుచి ప్రేమతో ఉండాలి, ప్రీతి ఉండాలి. ఆ ప్రీతితో గురు విశ్వాసం ఉండేది. అట్లాంటి ఉండేటోళ్ళు వాళ్ళకి ఉజ్జీవనం దొరకదు, ఉజ్జీవనం దొరికితే అప్పుడు ఆ ప్రకారం రుచి ఉండేటోడు, రుచి లేనోడు. ఇప్పుడు దాంట్లో రుచి లేనోడు అంటే నాస్తికుడు. రుచి లేదనుకోండి ఏదైనా కడిగి మనం సమస్యను అయిన దాని వల్ల మనకు మోక్షం అని కాదు, దాని మొదట రుచి ఉండాలి. ఆచార సమాసనం చేసుకున్నాను ఈ చేత ఈ పక్క ఆయన ఏదో సమాసనం చేశాడు, ఉపదేశం చేశాడు అని చెప్పి అయిపోయిందండి నాకు మోక్షం దొరుకుతుంది అని చెప్పి అట్ట కాదు. దాని తర్వాత మోక్షం దొరకాలంటే దాని మీద మనకు ఒక ప్రేమ ఉండాలి, దాని మీద ఒక ప్రీతి ఉండాలి, ఆచారం మీద ఒక ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి ఏదో చేసుకున్నంటే అతను ఏమైపోతాడు, నాస్తికుడు అయిపోతాడు. అప్పుడు ప్రీతి ఉంటేదా ఆస్తికుడు, ప్రీతి ఉంటేదా. అప్పుడు ఆస్తికుడుగా ఉండాలంటే దాని మీద ప్రేమ ఉండాలి, ప్రీతి ఉండాలి. ఇదంతా ఎక్కడ చెప్పినాడు, ముమ్ముచ్చుకోండి పూర్తిగా చెప్పినాడు. దాంట్లో అటైతే ఒకటి ఏంటంటే శాస్త్రాన్ని ఒప్పుకొని ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకొచ్చేటోడు ఆస్తికుడు. శాస్త్రం ఒప్పుకోకుండా ఎట్టతో ఉంటాడు కదా వాడు నాస్తికుడు.
వెంటనే ఒక మనకి సందేహం వస్తుంది. ఏం సందేహం అంటే, స్వామి ఆస్తిక నాస్తికం మీరు చెప్పలేదే, దీనికి ముందంతా చెప్తా ఉన్నారే, ఇప్పుడు వ్యాఖ్యానం చేసేప్పుడు ఆస్తిక నాస్తికం చెప్పలేదంటే రెండు రకాలుగా, ఆస్తిక నాస్తికుడు నాస్తికుడు రెండు ఒకే గోష్ఠియే, ఇద్దరు ఒకే గోష్ఠి. దీనికి ఒక విషయం చెప్తాను, శాస్త్రాన్ని ఒప్పుకున్నటోళ్ళు ఒకరు, శాస్త్రాన్ని ఒప్పుకొని తప్పర్థం చేసేటోళ్ళు ఒకరు. తెలిసిందా? వీళ్ళు ఇప్పుడు శాస్త్రాన్ని ఒప్పుకొని తప్పర్థం చేసేటోళ్ళని తోసేయాల్సిందే, శాస్త్రమే ఒప్పుకోలేదనుకోండి వాళ్ళని తోసేయాల్సిందే. అప్పుడు ఎవరిని తీసుకోవాలా? శాస్త్రాన్ని ఒప్పుకొని ఆ శాస్త్రం ప్రకారం నిలబడి ఉంటారు కదా, ఆ పద్ధతి ప్రకారం వాళ్ళని తీసుకోవాలి. అదే అప్పుడు ఇప్పుడు ఇద్దరు రకాలు చూసాం కదా, ఒకడు ఆస్తిక నాస్తికుడు, ఇంకోడు నాస్తికుడు. ఆస్తికుడు ఎవరు? మనం. ధైర్యంగా చెప్తున్నాడు. అట్లయితే మన ఆస్తిక నాస్తిక, నేనంతా కొంచెం ఎక్కువనే చెప్పేశాను. రాత్రి పండుకొని నిద్రపోయేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది, కొంచెం ఎక్కువ చెప్పేశాను. ఈ ప్రకారం ఏంటంటే దాని మీద ఒక భయం రావాలి. భయం రావాలంటే ఎక్కువ చెప్తే భయం వస్తుంది. ఓ వాడు పాముండై పోబాగా, ఎందుకు పోతున్నావు, పాము ఎట్లుండా చూడండి అని చెప్తే చూస్తే భయం అయిపోతుంది. పామునదే అవుంటని ఎప్పుడు అంటే భయం అంత రాదు. అందువల్ల నేను కొంచెం ఎక్కువ చెప్పాను. ఉండే కూడా ఇప్పుడు ఆస్తిక నాస్తికుడు మనం ఉండకూడదు, మన ఆస్తికుడిగా ఉండాలి. ఆస్తికుడిగా ఉండాలంటే ఏంటి? శాస్త్రం చెప్పినట్టు జరుపుకోవాలి కదా. ఇప్పుడు ఈ రెండు గోష్ఠులు ఇద్దరు ఒకటే, నాస్తికుడు కానీ ఆస్తిక నాస్తికుడు కానీ ఇద్దరు తోసేయాల్సిందే. అంటే మీరు ముందు చెప్పినప్పుడు ముగ్గురు రకాలు ఎక్కడ ఆస్తికుడు నాస్తికుడు, ఆస్తిక నాస్తిక ముగ్గురు తీశాడంటే తెలుసుకోవాలని చెప్పి తీశాను. ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరు తోసేయాల్సిందే. ఎట్లాంటిది? మూడు గుణాలు ఉంటుంది కదా, సత్వగుణం, ధమోగుణం, రజోగుణం. ఆ మూడు గుణంలో నిన్న కూడా మనం చూసాము, తిరుమంగయాழ்వార్ తిరువెళ్ళి కూర్తిరికే పాసనంలో రజోగుణని తమోగుణని వదిలేసి సత్వగుణం మనం పెట్టుకోవాలి. అదే ప్రకారంగా నాస్తికన్ని వదిలేయాలా, ఆస్తిక నాస్తికన్ని వదిలేయాలా, ఆస్తికన్ని పెట్టుకోవాలి అని చెప్తున్నా. అందువల్ల ఇది రెండు దీనంతా అటైతే ఇతను ఏం చేస్తారు? ఆస్తిక నాస్తిక ప్రభావం ఒప్పుకొని తప్పగా ఎదురుగా ప్రవర్తిస్తాడు. అప్పుడు మూడోది లేదా అంటే మూడోది ఉండాలి, వాడు ఒకే గోట్లో చేసిపోయాడు. సరే, మనం దీనిగా మనవాళ్ళని రెండుగా తీసిచ్చాడు. దీని శ్రీవచన మూటలోనే మూడు గోష్ఠిగా ఎత్తుకోవద్దు. ఆస్తికుడు ఒక గోష్ఠి, నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు ఒక గోష్ఠి. అప్పుడు ఇద్దరు కలిపి ఒక గోష్ఠి, వాళ్ళు ఇద్దరు తోసేయాల్సింది. ఆస్తికుడు ఒకటే తెలుసుకోవాలి కదా అని చెప్పేసాడు. సరే, ఆస్తికి తిరిగి నాస్తికి తిరిగి ఆస్తిక నాస్తికం గోటిగా చేసాడు. రెండు పేరు ఇద్దరు మనం తోసేయాల్సిందే. అప్పుడు ఆస్తికుడిగా ఎవరుంటారో అతని ద్వారా మనకు ఉజ్జీవనం అంటారు. దీనికి దాని తర్వాత ఇంకోటి దీనికి ప్రమాణం ఎత్తాడు. ஊதப்பட உருவமான பிரபக்தி மார்க்கத்தை வழிபட்டு ஆஸ்திகர் என்று ஆகுவோமாம். ஆஸ்திகனாய் இவ்வர்த்தத்தில் ருசி விசுவாசம் உடையவனால் உஜ்ஜீவத்தில் நாஸ்திகனால் நசித்தனுடைய என்றே அமைச்சது. நெறி அறியாதார் என்று தொடங்கி இறையுரை தேராதவர் என்கிறாரே. దీంట్లో మనం జ్ఞానసారం ప్రమేయసారంని మన నిత్యానుసంధాన పుస్తకంలో ఉంటుంది, మీరు చూసి ఉంటారు. జ్ఞానసారం ఇది ఎవరు రాసిందంటే అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ను పెద్ద ఆయన 17 రోజులు వాదన చేయించాడు స్వామి రామానుజ వాడు. ఆయన పేరు అప్పుడు యజ్ఞమూర్తి అని పేరు. 17 రోజులు 18 రోజులుగా జయించాడు. అప్పుడు ఎంత జ్ఞానం ఉండాలి ఆయనకి. ఆయన అనుగ్రహించాడు ఆచార విషయంగా. జ్ఞానసారం ప్రమేయసారమే గ్రంథాలు. అది ఒక గ్రంథం 10 పాత్రాలు, ఇంకో గ్రంథం 40 పాత్రాలు. దాంట్లో ఒకటి చెప్తాను, నెరి అరి ఆధార్, నెరి అరి ఆధార్ అని చెప్పండి. నెరి అరి ఆధార్ అంటే దీంట్లో ఏంటంటే, దీంట్లో శ్రీమన్నారాయణుడు పిరాటితో ఉంటే శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠ ఉంటాడు కదా, వాడు ఉంటాడు కదా. సరే, అతను ఏం చేస్తాడు? అతని దగ్గర ఈ ప్రకారం లేదంటే అతని దగ్గర పోయేదానికి ఛాన్సెస్ లేదంటాడు.
వీళ్ళు మళ్ళా ఈ సంసారంలో పుడతాడు అంటాడు. ఎవరు స్వామి? నెరి అరియాదార్ అంటాడు. నెరి అంటే ఇది ఉపాయం. ఉపాయం అంటే ఏమి? అది తెలవని వాళ్ళు ఈయనన్నా తెలుసుకోవాలా, ఇంకో ద్వారానా తెలుసుకోవాలా. అది తెలవని వాళ్ళు భగవంతుడి దగ్గర పోరు ఉంటాడు. సరే స్వామి, అది ఎట్లా తెలుసుకునేది? పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాల్సిందే. అందువల్ల ఆ ప్రకారం వాళ్ళ దగ్గర పోరు. అప్పుడేమి ఉపాయం భగవంతుడే అని తెలుసుకోకుండా ఉండేటోళ్ళు శ్రీవైకుంఠం పోరు అని చెప్పేసాడు. ఇది ఒకటి. నాకు ఇంకోటి ఏంది? నెరియరియాదార్ ఈ ఇరయురై చేరాదవరం. ఇరయురై చేరాదవరు అంటే ఇరై అంటే భగవంతుడు, ఉరై అంటే ఆయన అనుగ్రహించిన ఒక వాక్యం. అది ఏం వాక్యం? ఎవరు? కృష్ణుడు అనుగ్రహించిన వాక్యం. ధనశ్లోకార్థం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చటం ప్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుద్ధకాంజలి కదా. దీని దగ్గర ఇరై అప్పుడు భగవంతుడే అవతరించి ఆయన మనకు చెప్పారు కదా ఆ శర్మశ్లోకం. ఆ శర్మశ్లోక అర్థం ఎవరు తెలుసుకోలేదు, దాన్ని చెప్పిన ఆ శరణాది శాస్త్రం ఉంటుంది, ఆ శరణాది శాస్త్రం ఎవరు తెలుసుకోలేదు వాళ్ళు శ్రీవైకుంఠం పోరని చెప్పేశారు. అప్పుడు ఎట్లా ఏం చేసి ఉంది? నెరియరియాదార్ అంటే ఈ భగవంతుడు ఉపాయమని తెలుసుకునేటోళ్ళు, ఉపాయమని తెలుసుకోకుండా ఉండేటోళ్ళు శ్రీవైకుంఠం పోరు. శరణాగతి శాస్త్రాన్ని తెలుసుకోకుండా ఉండేటోళ్ళు శ్రీవైకుంఠం పోయేది. ఎందుకు స్వామి ఇది చెప్తున్నారంటే, అందువల్ల స్వతంత్రుడు అనురూపమాన స్వర్గాది రూప ఫలతత్వాది ప్రతిపాదిక శాస్త్రంగలినం అహంకార గర్భమాన భగవద్ అనుభవసత్యం తత్ఫలమాన భగవద్ అనుభవ కైంకర్య ప్రతిపాదిక శాస్త్రంగలినం ప్రతిభక్తి విలయం కూడం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు శాస్త్రంలో ఎట్లట్ట తిరుగుతుంది, ఎట్లట్ట శాస్త్రం మారుతుంది చెప్తాడు. శాస్త్రమే రకరకాలుగా మనకి ఎన్నో ఉపాయాలు చెప్తుంది. ఇప్పుడు స్వర్గానికి పోవాల, స్వర్గం పోయే ఫలితము శాస్త్రం ఇస్తుంది, వైకుంఠం పోయే ఫలితము శాస్త్రం ఇస్తుంది. ఆ దానికి ఉపాయంగా శాస్త్రం ఉంటుంది. అదే ప్రకారం వైకుంఠం పోయేది నా ప్రయత్నం వల్ల పోయేదని శాస్త్రం చెప్తుంది, భగవంతుడు అనుగ్రహం వల్ల పోయేదని శాస్త్రం చెప్తుంది. ఇది దీంట్లో మనం ఏది తీసుకుంటాము? స్వర్గానికి పోయేది తీసుకుంటామా, నా ప్రయత్నం వల్ల భగవంతుని శ్రీవైకుంఠం పోయి చేసుకుంటామా, లేదు భగవంతుడి అనుగ్రహం వల్ల చేసుకుంటామంటే నేను నా స్వరూపమేమి? నేను అత్యంత పరతంత్రుడు ఉంటే నేను శరణాగతి చేయాల్సిందే. అప్పుడు ఏం చేయాలా? భగవంతుడు తిరువడి ఉపాయం వేరేం లేదు అని చెప్పి అత్యంత పరతంత్రుడు, భగవంతుడు తప్ప వేరే గతి లేదు ఉంటాడు వాడు, అట్టా ఉంటాడు. అయితే నేను స్వతంత్రుడుగా ఉన్నాను, అన్ని వదిలేడు. అతను ఏం చేస్తాడంటే ఏమి చేయడు. ఈ ప్రకారం నేను భగవంతుని తిరువడి పట్టుకోవాలా, అదే నేను మోక్షానికి పోవాలా, అదంతా ఏమనుకోడు. స్వాతంత్ర్యం ఉంటేనే ఏమొస్తుందంటే భగవంతుని తిరువడి పట్టుకోవాలనే అభిప్రాయం రాదు. నేను చేయాలండి, నేను చేస్తే కదా మోక్షం అతను ఇస్తాడు. మోక్షం పోవాలని ప్రీతి ఉంటుంది, బాగా తెలుసుకోండి. మోక్షం పోవాలని ప్రీతి ఉంటుంది. అయితే అక్కడ ఇతని స్వాతంత్ర్యం వచ్చి నిలబడద్ది. స్వాతంత్ర్యం వచ్చి నిలబడితే ఏంటంటే భగవంతుడి కొన్ని మాటలు చెప్తారు. ఏడ్చే పిల్లలకి కదా పాలిస్తారు. అదే ప్రకారం మనం ఏడవాలా, నువ్వు మోక్షం కావాలా, నా ప్రయత్నం చేయాలా, ప్రయత్నం చేయండి, అప్పుడు వాళ్ళు ఇస్తారు కదా. అతనికి ఏం పేరుతున్నా స్వతంత్రుడు ఉంది. ఇదంతా ఆస్తిక శబ్దంలో ఉండే ఒక విషయం. చెప్పిన ఉంటే వీళ్ళతో నాస్తికుడు అనుకోబాకండి. ఏమంటే శాస్త్రం ఒప్పుకొని శాస్త్రం పద్ధతి తెలుసుకొని ఆ ప్రకారం ఉండాలి. ఆ శాస్త్రాలనే నీ ప్రయత్నం వలన పోవచ్చు, భగవంతుడు అనుగ్రహం వలన పోవచ్చు, నీ ప్రయత్నం వల్ల స్వర్గానికి పోవచ్చు. యోజిత్వమో స్వర్గకామయ జగత, ఇదంతా పోయి వీళ్ళందరే ఆస్తికలే. మనం ఏమనుకుంటాము? శ్రీవైకుంఠం పోయేటోడు కూడా ఆస్తికుని కాదు, నేను స్వర్గానికి పోవాలి అని అనుకుంటే అతను కూడా ఆస్తికుడే ఉంది. ఈ ప్రకారం అంటూ కదా. ఈ ప్రకారం భగవంతుని త్రైగుణ్య విషయావేదాగా నిస్త్రైగుణ్య విషయాగా అంటే స్వతంత్రుడు శాస్త్రం ఏం చెప్తుందో అదంతా తెలుసుకొని స్వతంత్రుడు ఏం చేస్తాడంటే నేను స్వతంత్రుడుగా ఉంటే నా ప్రయత్నం చేస్తాను,
పరతంత్రుడుగా ఉంటే నా ప్రయత్నం లేదు. అప్పుడు ఈ స్వతంత్రుడు ఏంటంటే పరతంత్రుడు అయ్యే మాత్రం ఆయన రావాల, ఆయన వచ్చేసాడు. దాని తర్వాత పరతంత్రుడు అనగా అత్యంత పరతంత్రుడు ఆ ప్రకారం అయిపోతాడు. అయితే దాని తర్వాత ఏమవుతాడు? అత్యంత పరతంత్రుడు అయిపోయిన తర్వాత పరమైకాంతి అవుతాడు. ఇంతవరకు రావాడా? అయితే ఇప్పుడు శాస్త్రం ఎవరిని వదలదు. ఒక విషయం చెప్తాను, ఎందుకోసం ఈ మాట ఈ శబ్దం వచ్చిందంటే, మనం ఇంతవరకు ఆస్తికం చెప్పాను కదా. శాస్త్రాన్ని ఒప్పుకొని ఆ శాస్త్రం ప్రకారం ఎవరు చేస్తారో, ఆ శాస్త్ర పద్ధతి ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళని ఆస్తికుడు అని చెప్పేసాను. అటైతే స్వామి నేను శాస్త్రం ఒప్పుకున్నాను, శాస్త్ర పద్ధతి ప్రకారం చేస్తాను. అయితే నాకు ఇంద్రలోకం పోయి అనుభవించాలని ఆశ, ప్రీతి. ఇంద్రలోకం పోయి అనుభవించాను ప్రీతి. ఇప్పుడు నేను వచ్చి అది పోవాలంటే శాస్త్రం ఒప్పుకుందా కావాలా, శాస్త్రానికి ప్రకారం నేను జరుపుకుందా కావాలా? నేను ఆస్తికడా నేను ముస్లిం పోలా, ఆస్తికడే. అప్పుడు దీంట్లో నుంచి ఏం తెలుస్తుందంటే, ఆస్తికుడు అంటే భగవంతుడి దగ్గర పోయేటోడు ఒక్కడపోతే ఆస్తికుడు కాదు, శాస్త్రాన్ని పూర్తిగా పట్టుకొని ఆ ప్రకారం అనుష్ఠానంలో ఎవరు తీసుకొస్తాడో అతను ఆస్తికుడు. అది వినటానికి ఇదే మాటనే చెప్తున్నాను. అయితే కొన్ని మందిలో మన ఆంధ్రదేశంలో ఏం చెప్తారంటే, భగవంతుడు నమ్ముకున్నప్పుడు ఆస్తికుడు, భగవంతుడి మీద ప్రేమ లేదా నాస్తికుడు అంటారు. తప్పు, అట్లా కాదు. శాస్త్రం పూర్తిగా ఇతని చేతిలో ఉండాలి. పూర్తిగానే ఉంటేనే నమ్మకం ఉండాలి. నాకు శాస్త్రం మీద నమ్మకం, అదేం చెప్తుందో అది నేను చేస్తాను, దాని పద్ధతి ప్రకారం. అయితే నువ్వు శివయ్యను పోలేదా, నాకు స్వర్గానికి పోయి ఇతరులు ఒకరిపై అనుభవించాలా ప్రీతిగా ఉన్నది. అప్పుడు నువ్వు నాస్తికుడా? కాదు, ఆస్తికుడు. ఎందువల్ల? శాస్త్రం ఒప్పుకుంటా. అటైతే ఎంతమంది ఒక్కొక్క రకరకాలుగా చెప్పుతారు శాస్త్రం ఏం చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడు మొదట స్వతంత్రుడుగా ఉంటాడు. ఆ స్వతంత్రుడుగా ఉండి శాస్త్రం చెప్పిన తర్వాత పరతంత్రుడు అవుతాడు. ఆ పరతంత్రుడుగా ఉండి ఇంకా శాస్త్రం బాగా చెప్తున్న అత్యంత పరతంత్రుడుగా అవుతాడు. అత్యంత పరతంత్రుడు దాని తర్వాత పరమై కాంతిగా అంటాడు. ఎందుకు స్వామి? శాస్త్రం ఎవరిని వదలదు. శాస్త్రం మీద నేను ఒక నమ్మకం పెట్టుకున్నాను అనుకోండి, ఊరికే శాస్త్రం మీద ఒక నమ్మకం పెట్టుకున్నాను అనుకోండి, నమ్మకం పెట్టుకొని ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం నేను చేస్తున్నంటే, లేదు స్వామి నాకు భగవంతుడికి నాకు అక్కర్లేదు, నేను ఏదైనా అనుభవించాలని చెప్పి పోవాలంటాడా, వాడిని అనుభవించేట్టుగా చేసద్ది శాస్త్రం. చేసద్ది అంటే శాస్త్రంకి అందరూ కావాల, ప్రతి ఒక్కరు కావాల, ఎవరిని వదలదు. ఆ ప్రకారం కాదు సంప్రదాయం. సంప్రదాయం ఎట్ట కాదు, ఈ దీన్ని మీరు తేడా తెలుసుకోవాలి. సంప్రదాయం ఎట్ట కాదు, అందరిని బలవదు. దీని మీద ఎవరికి ప్రేమ ఉండదా రండి, ప్రేమ లేదా పోండి. శాస్త్రం అంతే కాదు, ప్రేమ లేదంటే నీకు ప్రేమ నేను ఇస్తాను. స్వామి అతని భగవంతుడి మీదే ప్రీతి లేదండి, ఆయన ఏదో ఆయన అనుభవించాలా, సొంతం అనుభవించని, శాస్త్రం మీద నమ్మకం పెట్టుకొని అనుభవించని. అందువల్ల శాస్త్రం ఎవరినే వదలదు. అప్పుడు మొదట ఏంటనే శాస్త్రం దగ్గరికి పోవాలా, స్వతంత్రుడుగా ఉంటాడు. నేను అని స్వతంత్రుడుగా ఉంటాడు కదా. స్వతంత్రంగా ఉంటేనే ఈయన ఇష్టానికి చేస్తాడు. ఇష్టానికి చేసి స్వర్గకామము యజేత యోజిత్వము స్వర్గకామే యజేత, స్వర్గానికి పోవాలా, లేదు చంద్రపతికి పోవాలా, నరకలోకంతో పోడు, ఏదేదో లోకానికి పోయి అనుభవించాలనుకుంటాడు కదా. అది స్వర్గం దానికి అక్కడంతా పోవాలనుకుంటాడు కదా. అదంతా అనుకోవాలంటే దానికి శాస్త్రం చెప్తుంది, యోజిష్టమో స్వర్గకామము యజేత. అది స్వర్గం ఒకటి చెప్తుంది. ఈ ప్రకారం ఎన్నో లోకాలు ఉంటుంది. నాగలోకం ఉంటుంది, పాతాళలోకం ఉంటుంది, చంద్రలోకం ఉంటుంది, సూర్యలోకం ఉంటుంది, ఎంతెంత లోకం ఆడపై అనుభవించవచ్చు, పూర్తిగా అనుభవించవచ్చు. అనుభవించాలంటే అది కూడా శాస్త్రం ఇస్తుంది కదా. అప్పుడు స్వర్గానికి పోవాలంటే ఈ ప్రకారం ఇదే శాస్త్ర రాష్ట్రం ఇదే. అందువల్ల దీంట్లో ప్రీతి ఉండిందండి. ఇతను స్వతంత్రుడు ప్రీతి. అయితే ఇతనికి తెలుసు ఆత్మ వేరు శరీరం వేరు బాగానే తెలిసి స్వతంత్రుడుగా ఉండి నేను యోజిష్టోము స్వర్గకామై చేతును స్వర్గానికి పోవాలంటే యోజిష్టోమ యాగం చేస్తాను, స్వర్గానికి పోతాను అని చెప్పాడు. ఇది మొదటిది.
ఇది మొదటి స్టేజ్. రెండో స్టేజ్ అదే శాస్త్రం ఏం చెప్తుంది, ఇప్పుడు ఉపాసనం చేస్తుంది. ఉపాసన అంటే దీనికి ముందు ఉపాసన ఉందా, ఇప్పుడు ఉపాసన. దీనికి ముందు అంటే ఏమి, స్వర్గానికి పోవాలంటే ఉపాసన. ఉపాసన అంటే నా ప్రయత్నం వల్ల చేసేంత ఉపాసన. ఇప్పుడు ఉపాసన ఉందా. అయితే దీనికి ముందు ఉపాసనలో పురుషార్థం ఇది స్వర్గం. దీనికి ముందు పురుషార్థం దాంతో నిలిపాడు. ఇప్పుడు స్వర్గం పోవాలనుకోలేదు, ఇప్పుడు శ్రీవైకుంఠం పోవాలనుకున్నాడు. అంటే స్వర్గానికి పోతే కూడా తిరిగి రావాల్సిందే, స్వర్గానికి పోయినా కూడా తిరిగి రావాల్సిందే. ఏం స్వామి అక్కడే పర్మనెంట్ కాదా అంటే, స్వర్గం అంటే ఏం తెలుసా, మనం ఏదో పుణ్యకార్యం చేస్తాం, ఆ పుణ్యకార్యాలు ఉండే వరకు ఆ స్వర్గంలో ఉండొచ్చు. ఆ పుణ్యం అయిపోయింది అనుకోండి, బ్యాంకులో డబ్బులు వేస్తాము, 10 లక్షలు ఉంటుంది. దాని తర్వాత నేను డబ్బులు వేయలే, ఒక్కొక్క నెలకి ఇట్ట డబ్బులు ఎత్తా ఉంటాను. 10 నెలల్లో డబ్బులు అయిపోయింది. దాని తర్వాత బ్యాంకులో ఏమైనా ఉంటుందా, నిల్ బ్యాలెన్స్. దాని తర్వాత డబ్బులు ఏమైనా అవుతుండే మళ్ళీ పంపించేస్తారు చెక్ని. ఏం లేదు, ఏంటి మరి ఇప్పుడు డబ్బులు తిరిగి వచ్చేవారంటే పంపించేస్తాడు. ఇంకా డబ్బులు లేదు, డబ్బులు వేస్తేనే. అదే ప్రకారం మనం అక్కడ పోయిన తర్వాత నాకు పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం లెక్క ప్రకారం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అని చెప్పి స్వర్గంలో ఉంటాము. ఆ పుణ్యం తీరిపోయింది మళ్ళీ ఇక్కడ రావాల్సింది. ఇప్పుడు ఏం చేశాను, నేను పోయేనే మళ్ళీ వచ్చేసానే, నాకు శాశ్వతంగా తాగు కావాలి అనుకుంటాడు. అప్పుడు రెండోసారి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ఉపాసన మార్గంలో నేను చేస్తాను, తిరిగి రాకుండా ఉండేది తావు ఏదైనా ఉండదా, ఉండదు, శ్రీవైకుంఠం ఉండదు, అక్కడ పోయి అనుభవించచ్చు అక్కడ పోయినది. ఇప్పుడు ఏం చేస్తాడు, శ్రీవైకుంఠం పోవాలని ఉంటాడు. దీనికి ముందు స్వర్గానికి స్వర్గం వేరు, పరమవతం వేరు అని చెప్తున్నా. ఈ ప్రకారం వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎట్లా పోవాలి స్వామి అంటే, ఎందుకంటే ఉపాసనం, నా ప్రయత్నం వల్ల పోతాను. ఇది రెండోది. దీనికి స్వాతంత్ర్యం ఉంటుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం వదిలేసి శరణాగతి ప్రబుద్ధి శాస్త్రం మూలంగా భగవంతుడు తిరువడి ఉపాయం అని చెప్పి ఇతనికి ఇంకా అర్థం కాల. ఏమంటే అహంకారం స్వాతంత్ర్యం పోతే అది వస్తుంది. ఉపాయాంతరం మూల సేవకుని పోవచ్చు, శాస్త్ర సమ్మతమైంది, శాస్త్రం ఒప్పుకుంటది. నీ ప్రయత్నం వల్ల కూడా సేవకం పోవచ్చు. అదేది చెప్పని ఎందుకు వస్తుందంటే, అటైతే నేను ఎందుకు స్వామి మన ప్రయత్నం ఏమి ఉండకూడదు, శరణాగతి చేయాలి విధంగా చెప్తాను. అది చెప్పింది మన స్వరూపం కోసం, మన స్వరూపం ఇది. అప్పుడు వాళ్ళ స్వరూపం చూడరా, వాళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నారే, మన అదంతా దాటి వచ్చేసామే. 10వ క్లాస్ చదువుతున్నాడు, 6వ క్లాస్లో ఉండేటువంటి పాఠాలతో చదవాలా అక్కర్లేదు, 10కి వచ్చేసాడు కదా. అందువల్ల మనం ఎక్కడ వచ్చేసాము, అత్యంత పరతంత్ర స్థానానికి వచ్చేసాము. అప్పుడు మనం చేయాల్సిన పని లేదు, భగవంతుడు మన అనుగ్రహం తీసుకుపోతాము. ఇప్పుడు ఈ ప్రకారం నేను ఉపాయంతరము ద్వారా పోతాను అని చెప్పి కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి దాన్ని అంగంగా పెట్టుకొని ఈ ప్రకారం చేస్తాడు. ఇది శాస్త్రమే చెప్తుంది. ఇది రెండో రకం. అప్పుడు పెరుమాళ్ ఉపాసన ద్వారా పోయేది ఒకటి, అది కాకుండా ఈయన శరణాగతి శాస్త్రం మూలంగా పోయేది ఒకటి. అయితే ఉపాసన మూలంగా పోయేది, ఉపాసన నా ప్రయత్నాలు పోయేదంటే దాంట్లో అహంకారం ఉంటుంది. నేను చేశాను ఆయన ఇచ్చాడు, నేను చేశాను ఆయన ఇచ్చాడు అని చెప్పి. అయితే శరణాగతి అట్లా కాదు, నేను చేయలే, అతను అనుగ్రహం వల్ల పోయాను అని చెప్పి. అప్పుడు శరణాగతి వల్ల పోయేమంటే స్వాతంత్ర్యం ఉండదు, పరతంత్రుడు అయిపోతాను. నా ప్రయత్నం వల్ల పోయంటే పరతంత్రుడుగా ఉండదు, స్వాతంత్ర్యం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, శరణాగతి శాస్త్రం వచ్చేసంటే స్వాతంత్రం పోద్ది. అప్పుడు భగవంతుడు కైంకర్యం చేస్తాం కదా, కైంకర్యం చేసేటప్పుడు తేడా ఉంటుంది. ఏమంటే నా ప్రయత్నం వల్ల పోయారంటే నా ఆనందం కోసం భగవత్ కైంకర్యం అని ఉంటుంది. భగవంతుడు అనుగ్రహం వల్ల నేను శ్రీవైకుంఠం పోయానంటే నాకేది ఆనందం, ఆనందం భగవంతుడికే కదా, భగవంతుడు ఆనందం వల్ల నా కైంకర్యం అని చెప్తాడు. అందుకంటే అయితే ఇదంతా శాస్త్రం చెప్పింది. అప్పుడు మొదట స్వర్గానుభవం, ఇదంతా మన ఆస్తిక శబ్దాన్ని కూడా అర్థం చూస్తున్నాము. స్వర్గానుభవం అది వద్దనుకొని మళ్ళా శ్రీవైకుంఠం,
శ్రీవైకుంఠం పోయేది నా ప్రయత్నం వల్ల పోతున్నాను. నా ప్రయత్నం వల్ల పోయిన తర్వాత అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. స్వాతంత్ర్యం ఉండి అక్కడ పోయిన తర్వాత వచ్చేస్తాము. ఇదంతా ఏంది? కలై, నర్కలై, నాస్తికరం, నర్కలై. కళ అంటే వేదం, శాస్త్రం. నర్కలై అంటే మంచి వేదం, విశేషమైన గర్భం. ఇదంతా స్వాతంత్ర అహంకార గర్భం, భగవద్ ఉపాసనం, భగవత్ అనుభవం. అప్పుడు భగవంతుని అనుభవిస్తానంటే ఆ అనుభవంలో ఆనందం నాకు అని అనుకుంటాను, స్వతంత్రుడుగానే ఉండిపోతే. అయితే ఇదంతా ఉపాసన మార్గంగా పోతే. అది కాకుండా లేదు అతనికి అనుభవం ఉంటే నేను శరణాగతి మార్గంలో పోతున్నాను అర్థం. సరే, ఇదంతా పరతంత్ర విషయమే. అదే పెరుమాళ్ తిరువడి సిద్ధోపాయం. అప్పుడు దాన్ని చెప్పే శాస్త్రం ఉండదే. పెరుమాళ్ అనుభవించాలా, అనుభవించే తీర్చిగా కైంకర్యం చేయాలా. ఆ కైంకర్యం చేసేదానికి ఇది స్వామి ఉపాయం, భగవంతుడు తిరువడి ఉపాయం. తిరువిన దాన్ని చెప్పేది ఏది? నర్కలై ఉండాలి. అదిదా ఏంది? అది ఒక శాస్త్రం, అదిదా నర్కలై. ఆ నర్కలదా ప్రభక్తి శాస్త్రం. ప్రొఫెసర్ ఈ நற்கலையில நன்னெறிசேர் ஆத்திகர், నర్కలയിൽ నన్నెరిసేర్ ఆత్మని ఈ ప్రభక్తి శాస్త్రంతో మంచి నెరి అంటే మంచి అనుష్ఠానం ఏదంటే భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం అని అనుష్ఠానం తీసుకొస్తాం కదా. అదిదా అతను నువ్వే నాకు ఉపాయం ఉండాలని చెప్పి మనం వరిస్తాం కదా. వరిస్తాం ఏంటి? మనం బుద్ధి చేస్తాం. శ్రీమన్నారాయణ శరణం క్షణం ప్రభక్తే. ప్రభక్తి అంటే బుద్ధితో మనం ఆయన్ని నువ్వే నాకు ఉపాయం ఉండాలని బుద్ధితో చెప్తున్నాను, బుద్ధితో మనం పలుకుతున్నాను. అది ఏంటి? నేను చేసేది కాదు, ఆ చేస్తాము కదా. అందువల్ల అట్లాంటిది తిరువడి. ఆ తిరువడి ఏంది? ఉపాయంగా ఉంటుంది. ఆ తిరువడికి కైంకర్యం ఇదిదా నన్నెడి, నాస్తికరం, నర్కలయం, నన్నెడి అంటుంది. ఈ నెరి ఎదంటే ఈ నెరి ఏంది? ఇదే నర్కలై. నర్కలై అంటే ఏంది? నన్నెరి అంటే ఏంది చెప్పేశాను. కలై అంటే శాస్త్రం, నర్కల మంచి శాస్త్రం. ఆ మంచి శాస్త్రంలో నన్నెరి అంటే ఏమి? శరణాగతి శాస్త్రం మంచి శాస్త్రం. ఇద ప్రభక్తి శాస్త్రం. నర్కలయం నన్నెరి, భగవంతుడి తిరువడి ఉపాయం ఉపేయం అని చెప్పిన ఇది ఒకటి. అప్పుడు నర్కలయం నన్నెరిసే శాస్త్రం ఇప్పుడు చెప్పింది. సరే స్వామి, ఇప్పుడు ఇట్లాంటి నన్నెరి మన చేతిలో దొరికింది. ఈ విధానం దొరుకునా స్వామి? దొరికేది చాలా దుర్లభం. భగవంతుడే ఉపాయం ఉపేయం అనేది అంత సులభం కాదు. ఆ భావం రావాల. నేను చేయటానికి ఏం లేదు, భగవంతుని అనుగ్రహం వల్ల నేను పోతాను ఒక నమ్మకం వస్తుందంటే రాదు. ఎందుకు స్వామి రాదంటే నాకు చేసి అలవాటు అయిపోయింది. ఏదైనా చేస్తే ఏదో ఇస్తాను, ఏదైనా చేస్తే ఏదో ఇస్తాను. ఏం చేయొద్దని ఇస్తారంటే నమ్మకం వస్తుందో రాదు కదా. అందువల్ల ఇది దుర్లభం అయితే అంత నమ్మకం రావాల. ఇది ఒకటి. దీని తర్వాత పైకి ఇంకోటి చెప్పతాడు. మనం ఎన్ని స్టెప్ వచ్చుండాలి. మొదట స్టెప్ ఆస్తికంలో శాస్త్రం మీద నమ్మకం పెట్టుకొని స్వర్గానికి పోయాను. రెండో స్టెప్ ఆ శాస్త్రం మీద నమ్మకం పెట్టుకొని నేను నా ప్రయత్నం వల్ల సేవకుడు పోయాను. మూడో స్టెప్ ఆ శాస్త్రం మీద నమ్మకం పెట్టుకొని నా ప్రయత్నం వల్ల కాదు, నా ప్రయత్నం వల్ల కాదు, ఏంది? భగవంతుడి ప్రయత్నం అని చెప్పేసాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నర్కలై, కలై, ఇదంతా ఒకటి చెప్పేసాడు. ఇప్పుడు ప్రభక్తి శాస్త్రం అయిపోయింది. ఇప్పుడు నన్నెడి అంటే భగవంతుడు ఉపయోగపడిన అనుష్ఠానంలో ఇది. ఇప్పుడు ఏదంటే ఇదంతా ఏది లేదు, ఇదంతా ఇది లేదు. ఏది లేదు స్వామి, ఏది లేదా? ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను అనుకోండి. அதாவது ததேக போகமான கைங்கரிய தத் சாதனங்களை பிரதிபாதிக்குவதான நற்களை உண்டு பிரபத்தி சாஸ்திரம். அதில் நன்னெறி உண்டு. பிராபக அனுஷ்டானங்கள் அது தங்களுக்கு கைவந்திருக்கும்படியான ஆஸ்திக்யம் பிறக்க அரிதாயிரை இருப்பது அன்றிக்கே. இப்ப நம்ம சொல்லாச்சு நற்கலை என்று சீர்த்த பதிரக விஷயங்களையான கண்ணினின் சீர்த்தாம்பாய் அதில் நன்னெறி என்று தெவுமட்டறியேன் என்றும் மேவினேனவன் பொன்னடி என்றும் ஆட்புக்க காதல் அடிமை பயிரண்டு என்றும் சொல்லுகிறபடியே சேஷத்வாதிகளை சொல்லுகிற மதுரகவிகளுடைய சன்மார்க்கமான சர்மபர்மன் நெட்டையாகுவாம். இந்நிஷ்டையுடைய பரம ஆஸ்திகர்கள் தான்
ஒரு எண்ணும்படி அரிதாயிரே இருப்பது ఇంతవరకు చూపిస్తాం. ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కొక్క స్టెప్ గా చెప్తాను. మొదట శాస్త్రాన్ని ఒప్పుకుని ఆ ప్రకారం అనుష్ఠానం తీసుకురావాలని చెప్పి నేను తెలుసుకుంది. దాని మీద ఒక విశ్వాసం, ఒక అభిమానం ఉండింది. నేను ఆస్తికుడు. ఈ ఆస్తికుడు మొదట స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఇప్పుడు శాస్త్రం చెప్పిన ప్రకారం యోజిక్టోమో స్వర్గకామ విజేతని చేసేసాడు, స్వర్గానికి. మళ్ళా లేదు స్వామి శాశ్వతం కాదని చెప్పి నేను శాశ్వతంగా కావాలని చెప్పి మళ్ళీ కింద వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు, ఇప్పుడు అదే శాస్త్రం మీద నమ్మకం పెట్టుకొని ఏం చేశాడంటే, నాకు శాశ్వతమైన తావు శ్రీవైకుంఠం, అక్కడికి పోవాలా, అక్కడికి పోవాలంటే నా ప్రయత్నంలో చేస్తాం. ఉపాసన మార్గం, కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, దీని ద్వారా నేను భగవంతుడు ఆరాధన చేసి నా ప్రయత్నంలో చేసి నా ఆనందం కోసం మోక్షం పోతాను అని చెప్పి ఇది రెండోది. మూడవది ఏంటంటే, లేదు ఆనందం నాకు కాదండి, నా స్వరూపానికి అది విరుద్ధం, అది నా స్వరూపానికి తగినట్టు కాదు, నాకు ఆనందం కాదు. అప్పుడంటే నా ప్రయత్నం చేయకూడదా, నేను ప్రయత్నం చేయను, నాకు ఆనందం కాదు. అప్పుడు భగవంతుడు అనుగ్రహం వల్ల పోతున్నాను. అప్పుడు ఏం చేయాలా, శరణాగతి చేయాలా. అది శరణాగతి చేస్తే అతను అనుగ్రహం వల్ల పోతున్నా అని చెప్పి ఇది మూడోది. ఇప్పుడు ఈ మూడు లేదు. మూడోది చేసిన తర్వాత ఆనందం నాకు కాదు భగవంతుడికి అయిపోయింది. ఇప్పుడు ఈ మూడు లేదు. మూడు లేదంటే వెరేం చూపండి, ఆచార్య అభిమానమే ఉత్తారకం అనేది. ఇప్పుడు అది ఇదిదా ఏంది, నర్కలయి. సరే స్వామి, ఈ నర్కలి ఇదా శాస్త్రం. నర్కలి అంటే శాస్త్రం. ఇప్పుడు ఇంతవరకు మనం ఈ ఉపదేశరత వాళ్ళు చూసేదే ఆచార అభిమానం ఉత్తారకంగా. నీకే ఒక సందేహం వచ్చింది, స్వామి దీని ముందు పాసరాలతో ఆచారుడు తప్ప వేరే ఏం లేదు 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 ఇన్నిసార్లు చెప్పుకుంటా వచ్చాడు ఈ స్వామి. ఇప్పుడు ఏంటంటే భగవంతుడి శరణాగతి, భగవంతుడి దగ్గర పోవాలా, అక్కడ నా ఆనందం కాదు నీ ఆనందం కాదు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నంటే ఒక్కొక్క గట్టి ఎక్కుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ గట్టి ఏదంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం. సరే, ఆచార్య అభిమానం ఉత్తారకం చెప్పారు కదా. ఈ ఉత్తారకం చెప్తే దాన్ని ఏది చెప్తుంది, మధుర కవి వారు అనుగ్రహించిన కర్ణించిస్తాను. ఇదిదా నర్కలై, మంచి శాస్త్రం కర్ణించిస్తాను. అప్పుడు నర్కలై నన్నది ఎది, నన్నది అంటే అనుష్ఠానం ఇది. ఆచార్యం తిరువడి, ఆయన తిరువడి ఉపాయం, ఆచార్యం తిరువడి ఉపేయం, ఇది నన్నది. అప్పుడు శాస్త్రం కర్ణించిస్తాను. ఆ శాస్త్రం చెప్పే అనుష్ఠానం ఏంది, ఆ ఆచార్య అభిమానమే ఉత్తారకమని అనుష్ఠానం రావాలా. దానికి ఏం చేయాలా, ఆచార్యుడి తిరువుడిగా నాకు ఉపాయం. అప్పుడు ఆచార్యుడి తిరుగు ఉపాయం అంటే కైంకర్యం ఎవరికి స్వామి, అదే ఆచార్యుడికి. ఇదిదా ఏంటి, నన్నెరి, అదిదా అనుష్ఠానం. ఇప్పుడు నర్కలై నన్నెరి, అదిదా నాస్తికరం, నర్కలయన్ నన్నెరిశేరాస్తికరం. అప్పుడంటే ఇదా లాస్ట్ స్టేజ్. ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పేసి అంటే అట్లయితే ఏంటంటే ఇది ఎవరు స్వామి చెప్పింది, శీర్థ మధుర కవి చేయగలయల్ வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் శీర్థ మధుర కవి చేయగలయండిన. అటుదా ఇదా ఉండేదాంట్లో చాలా గొప్పయింది, చాలా మంచిది. ఆ మధుర కవి చేయగలిగిన కనిని చెరుతాంబుదా ఏంది, నర్కలై, దాన్ని అనుష్ఠానం చేసేద్దా నన్నెది. కళ అంటే శాస్త్రం, అనుష్ఠానం అంటే నన్నెది, యథాగండం. ఇది ఒకటి చెప్పాడు. దాని తర్వాత ఇంకో పాత్ర, 3 పాత్రలు అవుతున్నాడు. తెవు మట్టడియేని కురుగు నమ్మి పావి నిన్ని చేపాడి తిరివని மேவினேனவன் பொன்னடி மெய்மையே அன்புக்கால் அடிமை பயனன்னாகிறம் பாங்கல்லாகம் செயலன்னாக தெரித்தை பிணைகொள்வான் குயில் நின்றார் குருகூர் முயல் நின்று மெய்கள் கண்டையே அன்பு ஆள் புக்க காதல் அடிமை பயனன்றே. అప్పుడు ఆచార్య అభిమానమే ఉత్తారకం ఉంటారు కదా. ఇప్పుడు ఆచార్యుడు ఎవరు, నమ్మాడువారు. మధురకవి ఆచార్యుడు నమ్మాడువారు. అప్పుడు నమ్మాడువారి తిరువడియే ఉపాయం, నమ్మాడువారి తిరువిడి ఉపేయం అని చెప్పి కదా. దీంట్లో 3 పాత్రాలు ఇచ్చారు. 3 పాత్రాలు. ఏం 3 పాత్రాలు, తెవు మట్టరియேன் குரு, అన్ని కన్ని శిల్తాపదాలు. తెవు మట్టరియேன் కురుగూర్ నమ్మి పావి నిన్నిసే పాడి తిరువనే, ఇది ఒకటి. మేవినేనవన్ పొన్నడి మేన్మయ్యే తెవు మట్టరియேன் అని ఇది ఒక శబ్దం. ఇంకోటి ఇంకి ఆత్మొక్క కాదల్ అడిగే పైన అంటే ఈ 3 పాత్రాలు ఉంటాయి కదా. ఈ 3
పాసురాలదా శాస్త్రాస్త్రం ఇదా నర్కలేనారు. స్వామి నర్కలేని చెప్పి మధుర కవి ఆడవారు పాసురం తీసుకొచ్చి పెట్టేశారు. మీరు శాస్త్రం కదా చెప్పాలి. మధుర కవి తిరిగి శాస్త్రం ఏం చెప్పిందో అద్దా మధుర కవి ఆడవారు పెట్టాడు. శాస్త్రం ఆ వర్గాన్ని చెప్పింది కదా, చెప్పింది. ఎక్కడ చెప్పింది? తిరుమంత్రం ఏం చెప్పిందో ఆ తిరుమంత్రంలో ఈ శబ్దమే, ఆ తిరుమంత్రం చెప్పిన శబ్దాన్ని మధుర కవి ఈ ప్రకారం పెట్టేశాడు. అట్లా స్వామి పెట్టేశాడు. ఎట్లా పెట్టాడు, ఎలా పెట్టాడు రేపు చూస్తాను. సాయంకాలం రేపు తెల్లారితే 10 గంటలకు ఉండదు. రేపు ఇది పూర్తి అయిపోద్ది. ఈరోజు చాలా విషయం చెప్పాను. అయితే ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టగా ఆస్తిక అంటే ఎవరు, ఆస్తిక నాస్తిక అంటే ఎవరు, నాస్తిక అంటే ఎవరు మనం పూర్తిగా చూస్తాం. మన ఆస్తికడుగా ఉండాలి. అప్పుడేమి ఆస్తిక నాస్తికడితో కూడా కలగకూడదు, నాస్తికడితో కూడా కలగకూడదు. అది ఎందుకు ఇది చెప్తున్నంటే, నాస్తికడు అంటే మనకి డైరెక్ట్ గా తెలుసు, అతను ఎవరండి, అతని మాట ఎదుగుకోవాలంటే అందులో చెప్తాడు. దాంట్లో మనం వాళ్ళ దగ్గరికి పోము. అయితే ఎక్కువ ఉండేటి కూడా ఆస్తిక నాస్తికంట. వాళ్ళ దగ్గరికి మనకి ఏదో కావాలని పోతాము. జాగ్రత్తగా మన పూర్వాచారులు ఏం చెప్పినారో దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అటైతే అది ఎట్లా స్వామి తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఏ స్వామి ఉంటారు, మనం ఆచార్య పురుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర కాలక్షేపం విని వాళ్ళు ఏం మాట చెప్తారో ఆ మాట తీసుకుంటే మనకి ఆస్తికం అనేది పూర్తిగా వస్తుంది. ఆస్తిక నాస్తికం రాదు, నాస్తికం రాదని జాగ్రత్త పడుకోవాలి చెప్తాను. ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారంబిరి మోనార్జీ తిరువిశేషణం ఆచార్యం తిరువిశేషణం భగవతాలు తిరువడిగలే శరణం.